రన్ చేస్తున్నాను అమీర్పేటలో. 2002లో నేను స్టార్ట్ చేశాను. 2002 నుంచి ప్రేమ్ కమల్ రంజన్ నా దగ్గరే, ఫస్ట్ క్లాస్ నుంచి నా దగ్గరే చదివాడు. నాది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి చిన్న ట్యూషన్ పాయింట్ మీలాగే డిగ్రీ అయ్యాక ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయ్యాక హైదరాబాద్ చేరాను. ఇక్కడ ఈ డ్యాన్స్ అని చూసాక నా డిగ్రీ డేస్ నా ఎంఎస్సి డేస్ అని రీకాల్ చేసుకున్నాను. ఇలాగే మీలాగే చాలా ఎనర్జెటిక్గా హైదరాబాద్ చేరాను. ఏం జాబ్స్ రాలే. సునీల్ అదే సినిమాలో చెప్తాడు, చదువుకున్న వాళ్ళందరూ జాబులు చేస్తున్నారు, చదువుకున్నాడు, స్కూల్ పెట్టాడని. అలాగే నేను స్కూల్ పెట్టుకున్నా. 2002లో నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ 2002 నుంచి వీళ్ళ ఫ్యామిలీని నేను చూస్తున్నా. అంటే ప్రేమ్ రంజన్ ఫస్ట్ క్లాస్లో చదివేటప్పుడు డి అనే మూవీ, చాలా మూవీలు యాక్ట్ చేశాడు అతను చైల్డ్ క్యారెక్టర్గా. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వచ్చి డే టైంలో స్కూల్ అటెండ్ చేస్తూ నైట్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో చదివిస్తూ క్లాస్ టాపర్గా నిల్చున్నారు ఇద్దరు బ్రదర్స్ కూడా. ఆ సిచ్యువేషన్లో చాలా తన్నులు కాశారు నాతో. ఈ రోజుకి కూడా అమీర్పేట వెళ్తే హైయెస్ట్ తన్నే స్కూల్ ఏదంటే నా ఒకటే స్కూల్ ఉంది ఈ రోజుకి కూడా. ఆ దెబ్బలు తిని కూడా వాళ్ళు నేను లేదు సార్ మీ దగ్గర నేర్చుకుంటానని వచ్చి మ్యాథ్స్ నా దగ్గర నేర్చుకొని ఈరోజు ఒక మూవీ తీస్తుంటే నేను నమ్మలేకపోతున్నా. ఈరోజు ఏదో క్యాజువల్గా నేను ఫోన్ చేశారు, సార్ ఒక్క 5 minutes విజిట్ చేసి వెళ్ళండి సార్, మీ బ్లెస్సింగ్స్ కావాలని. చాలా అంటే నేను హైదరాబాద్ చేరాక 1500 రెంట్ ఇవ్వలేని పరిస్థితిలో నా లగేజ్ని 4th floor నుంచి ఏ బిల్డింగ్ మీద నుంచి అయితే ఫ్లాట్ 1 రిసిసారో, బిల్డింగ్ 1 రిసిసారో అదే బిల్డింగ్ని నేను 8 years తర్వాత నేను కొన్నా. అదే బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ నుంచి విసిరిచ్చాడో అదే బిల్డింగ్ నేనే కొన్నా. అది అంటే ఇక్కడ ఏంటంటే విల్ ఉండాలి. స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్తో పాటు విల్ ఉండాలి. చూడండి, విల్ లేకుండా స్కిల్ ఉన్నా ఎవ్వడు మిమ్మల్ని గుర్తించడు. ఒక ఈజీ పని ఎప్పుడు రైట్ కాదు, రైట్ పని ఎప్పుడు ఈజీ కాదు. వాళ్ళు నేను చూస్తున్నాను 22 years నుంచి చూస్తున్నాను, ఈ సినిమా ఫీల్డ్లో వాళ్ళు నలిగిపోతున్నారు ఫ్యామిలీ. నేను ఎన్నోసార్లు ప్రేమ్ రంజన్ గారిని, రంజన్ వాళ్ళ నాన్నగారిని, చిత్తరంజన్ గారిని, సార్ ఇది రైటా సార్, చావరో దీంట్లో మేము ఉంటాం, దీన్ని మేము నమ్ముకున్నాం. తల్లి అలాగే, మేడం గారు అలాగే, కొడుకులిద్దరు అలాగే, అతను అలాగే. అంటే ఏ రోజు ఒక బ్యాడ్ టైంకి అయితే బ్యాడ్ టైం వస్తుంది కదా, బ్యాడ్ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది. వాళ్ళు బ్యాడ్ టైము దగ్గరలో అంటే డిఫీట్ అయిపోయే స్టేజ్కి వచ్చిందని నేను ఫీల్ అయ్యాను ఆ రిలీజ్ చూశాక. గుడ్ టైం వచ్చిందని ఫీల్ అవుతుంది. ఎప్పుడైనా ఒక కుక్క పిల్లల్ని బర్త్ ఇవ్వాలంటే, డాగ్ దాన్ని బర్త్ ఇవ్వాలంటే బేబీని 66 days తీసుకుంటుంది. అదే ఎలిఫెంట్ బర్త్ ఇవ్వాలంటే 660 days పట్టుకుంటుంది, అంటే 2 సంవత్సరాలు. కానీ కుక్క పిల్ల జన్మొచ్చినోడు భూమి ఏం ఫీల్ అవ్వదు. చిన్న బేబీ కింద భూమి మీద పడినోడు ఫీల్ అవుతుందా? అదే ఏనుగు పిల్ల పడితే భూమి మీద ఎలాగ ఉంటుంది, అదురుద్ది. ఈ సినిమా కూడా అలాగే అదరాలని, చాలా బ్యూటిఫుల్గా సక్సెస్ అవ్వాలని నేను 100% బ్లెస్సింగ్స్. నేను చిన్నవాడిని చిత్తరంజన్ గారి దగ్గర, కాకపోతే స్టూడెంట్స్ నా దగ్గర చదివారు కాబట్టి నాకు కూడా ఒక ఆశ, కోరిక ఉంటుంది పిల్లలు సక్సెస్ అవ్వాలి అని. కానీ నేను మిమ్మల్ని కూడా ఒక సజెస్ట్ చేసింది ఏంటనంటే, ఈ మా రోజుల్లో అంటే నాకు ఈ 46 చిత్తరంజన్ సార్ రోజుల్లో బ్యాడ్ అండ్ గుడ్ అనేది ఉండేది, 2 థింగ్స్ ఉండేది. బ్యాడ్ పీపుల్, గుడ్ పీపుల్ అని ఉండేది. ఈరోజు అవి పోయినాయి. ఈరోజు 2 ఉన్నాయి, రిచ్ అండ్ పూర్. ఒక బ్యాడ్ వ్యక్తి బాగా డబ్బు ఉన్నాయి అనుకోండి, ఆడు బ్యాడ్ అనుకోండి, డబ్బు కనిపిస్తుంది కానీ ఆడు బ్యాడ్ కనిపించదు. అదే పూర్ అనుకోండి, వాడి దగ్గర వాడు పూర్ బట్ హీఈస్ గుడ్.
ఆడు చాలా మంచోడు కానీ ఆడు పేదవాడు. అప్పుడు ఆడు పేదతనమే కనిపిస్తుంది కానీ డబ్బు అక్కడ వాడు గుడ్ కనిపించదు. దెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఏంటంటే డబ్బు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనీని నేను నెగ్లెక్ట్ చేయొద్దు. నా అనుభవంతో చెప్తున్నా, 2002లో నేను 1500 రెంట్ ఇవ్వలేకపోయినని చెప్పి నన్ను ఏ బిల్డింగ్ నుంచి తీసేశారో ఈరోజు 3 బిల్డింగ్లు కొనుక్కున్నా, ప్రాపర్టీస్ కొనుక్కున్నా, థార్ రాక్స్ కొనుక్కుంటున్నా. నా థార్ రాక్స్ నెంబర్ కింద ఉంది, దాని మీద నెట్లో కూర్చోడండి, 1 పైసా అప్పు లేదు, నేను లోన్ తీసుకోలేదు. మీలో కూడా చాలామంది ఆ స్కిల్స్ ఉన్నాయి, దాన్ని మీరు రికగ్నైజ్ చేయండి. మీరు మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీ శ్రీనివాస్ గారు మీరందరూ మా ప్రేమరంజన్ ఇంత బ్లెస్సింగ్స్ మీరు ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ అలౌ చేసి ఈ గ్లిమ్స్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను మిమ్మల్ని రుణపడి ఉంటాను. సార్తో పాటు నేను కూడా మిమ్మల్ని రుణపడి ఉంటాను. టైంని వేస్ట్ చేయొద్దు. ఈరోజు హిందూ పేపర్ న్యూస్ కొంటే ఎంత తెలుసు దాని వాల్యూ? 15 రూపాయలు. ఎప్పుడు మార్నింగ్ 3 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock మధ్య నా న్యూస్ పేపర్ కొంటే 15 రూపాయలు. ఇదే న్యూస్ పేపర్ సాయంత్రం 5 గంటలు కొంటే కిలో 15 రూపాయలు. తెల్లారి 15 రూపాయలు, సాయంత్రం 5 గంటలకు అదే న్యూస్ పేపర్ కొంటే కిలో 15 రూపాయలు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది టైం. మీరు ఈ టైంకి రియాక్ట్ అవ్వకపోతే నష్టపోతారు. వీళ్ళు టైం అంతా దీనికే ఇచ్చారు. నేను డెఫినెట్గా భగవంతుడు వీళ్ళ దగ్గర ఓడిపోవాలని కోరుకుంటున్నాను. ఓడిపోయి ఇది ఒక మెగా సక్సెస్ ఇవ్వాలి ఈ కుటుంబానికి అని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం హీరో గారికి కూడా నా వైపు నుంచి సార్ ధన్యవాదాలు సార్. మీరు వచ్చి మీరు ఇన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. నేను వన్స్ అగైన్ కాలేజ్ మేనేజ్మెంట్కి స్టాఫ్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ ఫిలింలో ప్రేమ్ వాజ్ ద చైల్డ్ ఆర్టిస్ట్. So I'm really happy, Prem and Kamal, for you both. That I'm seeing your development, and the part of each and everything of it. I'm really bless you. Wish you a huge success on this. And Chittaranjan Das uncle is always there. Ante nenu etla ante naaku ee idea vachina first thing I'll share with Prem. Let it be the midnight, let it be whatever the time, I'll ping him. Prem, this is the idea what I got, so what you suggest. So always he's there. Akka, I will do it. Akka, I will do it. And next day morning he will send me all the things. And coming to Kamal, seeing you as a director, really, I'm really happy. And hope that you make wonders of movies. And Prem, you have the great future as a hero. And me andarki telusu. And Prem is a great designer also. చాలా అంటే చాలా ఈటీవీ విల్లో చాలా పోస్టర్స్ తను డిజైన్ చేస్తాడు, ఇంకా చేస్తున్నాడు. అండ్ లైక్ బోత్ బ్రదర్స్ ఆర్ లైక్ మల్టీ టాలెంటెడ్. అండ్ ఐ ఫీల్ అ బిట్ జెలస్ ఆల్సో ఇన్ దట్ బికాస్ ఐఎమ్ స్టక్ ఇన్ టు వన్ డిపార్ట్మెంట్ అండ్ దే ఆర్ ఇన్ ద మెనీ డిపార్ట్మెంట్స్. అండ్ నౌ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద CEO of one channel now. So I've moved into the news and entertainment side. And thank you, uncle. నన్ను అంకుల్ అనొద్దు, పెళ్ళయింది అనుకుంటారు అందరూ. Anyway, thank you. సారీ వచ్చింది ఆవిడ, సారీ. సో ఫస్ట్ డే నేను మీతో పాటు కలిసి తప్పకుండా చూస్తాను మూవీ. అండ్ గైస్ విష్ దెమ్ ఎ హ్యూజ్ అప్లాస్ అండ్ ఎ సక్సెస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ us today, and thank you so much. Prem Ranjan Garu is working busily in Amazon Prime and ETV Win, and has played many roles in scene as a hero, editor, and a post designer. Please give a few words. చాలా థ్యాంక్స్ సార్. అలాగే కుమార్ సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు నా స్టేజ్ మీద ఉంటే నాకు శిబిరం వస్తుంది. ఎంతైనా మా స్కూల్ ప్రిన్సిపల్ కదా, ఆ మాత్రం భయం ఉంటుంది కదా. అండ్ థ్యాంక్ యూ మేడం చెప్పినట్టు తన ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య అనుబంధం అక్క తమ్ముళ్ళగా అయిపోయాం ఇద్దరం. అన్నీ మీతో షేర్ చేసుకుంటాను, మీరు నాతో షేర్ చేసుకుంటారు. మీ పాత్ర నేను, నా పాత్ర మీరు ఉంటారనే ధైర్యం నాకు ఎప్పుడూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎలా ఉన్నారు? సరిపోవట్లేదు మీ వాయిస్, గట్టిగా వాయిస్. మీకు ఎలా కనిపించింది గ్లిమ్స్? బాగుందా? రైట్, ఓకే. సేన ఈ 4 అక్షరాలు వెనక చాలా కష్టపడ్డామండి. ఇప్పుడు అందరూ అంటున్నారు నేను అన్నయ్య అని, కానీ మా వెనకాల చాలా మంది క్రూ ఉంది. దగ్గర 50 మంది వరకు ఈ సినిమాకి కష్టపడ్డాము. వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు.
ఈరోజు వాళ్ళు కనుక లేకపోతే మేము ఈరోజు మీ ముందు ఈవెంట్ చేసేవాళ్ళం కాదు. వాళ్ళ సపోర్ట్తోనే ఈరోజు ఇంతవరకు వచ్చాము. అండ్ అలాగే వేదిక కింద ఇంకో చాలా మంది డైరెక్టర్లు అందరు ఉన్నారు, వాళ్ళతో నేను వర్క్ చేయడం జరుగుతుంది. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సాయి అన్న, అన్వేష్ అన్న, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, సో నేను ఇప్పుడు మీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్ ఎలాగో నాకు తను ప్రిన్సిపల్. నేను మీ అందరికీ పరిచయం లేను, బికాస్ నా క్యాంపస్ ఇది కాదు కాబట్టి. బట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే, నేను శ్రీనివాస్ సార్ స్టూడెంట్ని, నేను యానిమేషన్ స్టూడెంట్ని బేసిక్గా. మై బ్రాంచ్ వాజ్ అమీర్పేట్, నేను అక్కడ నేర్చుకుంటాను. నేను శ్రీనివాస్ సార్కి వచ్చిన రిక్వెస్ట్ అడిగాను, సార్ నాకు 1 month లీవ్ కావాలి సార్, నా ప్రీ ప్రొడక్షన్ ఉంది నాకు, అన్న పర్మిషన్ ఇస్తారా చెప్పండి. ఇవ్వరు. కానీ సార్కి సినిమా పట్ల ఉన్న ఇష్టం, ఇంట్రెస్ట్తో నాకు 1 month లీవ్ ఇచ్చాడు. సో నేను ఆ రోజు చాలా థ్యాంక్స్ చెప్పాను, సార్ చాలా థ్యాంక్ యూ సార్, కష్టం అనుకున్నాను బట్ థ్యాంక్ యూ అన్నాను, ఇచ్చారు. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ షూటింగ్ నేను పర్మిషన్ అడగాలి. మళ్ళీ ఒకరోజు కాల్ చేశాను, సార్ షూటింగ్ ఉంది సార్ అన్న. ఇంకెందుకు అడుగుతూ తీసుకుని నీకు అదే కదా లైఫ్ అన్నారు. ఇంకా చాలా అన్నారు కదా అని చెప్పి ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఈరోజు ఇక్కడ తన కాలేజ్లో నేను ఈవెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నా హంబల్ రిక్వెస్ట్ శ్రీనివాస్ సార్, ఈరోజు మాకు వెన్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మేబీ ఇప్పుడు లేరు, మీటింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు షేనా, మా డిఓబి గారు తేజ గారు, మీరైతే వండర్ఫుల్ జాబ్. ప్రతి ఫ్రేమ్ కానీ ప్రతి లుక్ కానీ చాలా అందంగా చూపించారు, చాలా రియలిస్టిక్గా చూపించారు. సో మీరందరూ రేపు పొద్దున ట్రైలర్ కానీ టీజర్ కానీ సినిమా కానీ చూస్తే 100% మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై ఫ్రెండ్ ఎవ్రీథింగ్ గౌరీ గారు, హర్ష గారు, తన రియల్ పేరు గౌరీ గారు, నేను హర్ష అని పెట్టుకున్నాను స్క్రీన్ పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను 2-3 ఆప్షన్స్ అనుకున్నాను ఎవరికి ఇద్దాము మ్యూజిక్ అని 2-3 months ముందు, బట్ నాకు మాత్రం ఒకరే పేరు తిరుగుతూనే ఉంది. ఒక్కసారి ఇంత వెళ్దాము మ్యూజిక్, ఫ్రెష్ టీమ్ కదా బాగుంటుంది అని ఆయన చూస్ చేసుకోవడం జరిగింది. బీజిఎం ఎలా ఉంది ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. తను కూడా వండర్ఫుల్ జాబ్ చేశారు. రేపు సినిమాలకు అదిరిపోయిన బీజిఎమ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ కమింగ్ టు మా ప్రొడ్యూసర్స్ గారు, మా నాన్నగారు, మా డాడీ. సో నేను ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఇది కొంచెం హై బడ్జెట్ వెళ్తుంది, కొంచెం బడ్జెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు తను ఇచ్చిన సపోర్ట్ కానీ మా మదర్ ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ ప్రాజెక్ట్ మీకు రిలీజ్ అయ్యాక మీకు తెలుస్తుంది 100%. సో నేను ఫైనల్లీ మా డైరెక్టర్ గారు, మా అన్నయ్య ఏం చెప్పమంటారు ఓకే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా ఈరోజు తన అదే. ఇప్పుడు వీడు లేకపోతే మీరందరికీ నేను ఇలా కనిపించేవాడిని కాదు 100%. ఇప్పుడు మీరు నన్ను ఎంతైతే ఇష్టపడుతున్నారో అన్ని క్రెడిట్స్ వీడికి వెళ్ళాలి. అది నన్ను అంతా బాగా చూపించాడు. ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళంతా అయిపోయాక మనం కూర్చొని క్వశ్చన్ ఆన్సర్ స్టార్ట్ మాట్లాడదాము. సో మన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ వచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. మీ రివ్యూస్ కానీ మీ జెన్యూన్ టాక్ కానీ కొంచెం మీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి, అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది నా మీ యొక్క స్టూడెంట్గా మీ యొక్క ఫ్రెండ్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. అందరు ఇప్పుడు జిమ్ చూశారు కాబట్టి మా ఇన్స్టాగ్రామ్ని మా ఫేస్బుక్ని మీరు ట్యాగ్ చేయండి, #ట్యాగ్ చేయండి. సో అది మాకు సపోర్ట్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న మాట, ఈ ఈవెంట్ని ఇంత బాగా క్రియేట్ చేసిన ది టాలెంట్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. మళ్ళీ చివరిలో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. So he is the main pillar of the movie, Chitranjan Garu, the main pillar for Sena. Chitranjan Garu has great chapter in the film industry. He worked under Jandyala Garu, Maniratnam Garu, Dasri Garu, Raghendra Rao Garu as writer, director and actor. He established institute called Kalatrusna and trained many students. He is currently seeing a treasure for Telugu Television Written Association, and he played as main villain in Shankar character. Now we'll know about the film corporation which he has established. This production house is established by Kalatrusna Film Institute head, which is the head, who's the head, Chitranjan Garu, and it is a leading film institute from past 37 years.
and trained 1,000+ students in the film acting, direction, script writing, and dubbing courses. Guys, huge round of applause. They have established in the past 37 years, guys. And many students trained in Kalakrishna are now top-notch film celebrities. And I hope Meelo kuda oka passion unte to become an actor, any part of film industry. You would approach him, and one day we will see you as a emerging actors and everyone. So I would request you all to give a hearty applause to Mr. Chittaranjan Garu. I request you please share few words. సేన 1988లో నేను ఒక చిన్న ఫిలిం చేశాను. భారతదేశంలో అప్పటి వరకు ఎవరు షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు. ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. భారతదేశంలోనే ఎవరు చేయలేదు. 1988లో చేశాను. అది రాజీవ్ గాంధీ గారు చేతుల మీదుగా ఓపెన్ చేసి అప్పట్లో ఉన్న కెమెరాలు, ఈ పెళ్ళిళ్ళకి తీసే కెమెరాలతో చేశాను. దూరదర్శన్లో వచ్చింది. నాటి నుండి నేటి వరకు 37 సంవత్సరాల జీవితంలో సుమారు 1000కు పైగా స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేసి వాళ్ళందరికీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాను. అందులో అనేక మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్ అండి మన ఇన్స్టిట్యూట్ కళాతృష్ణ. ఇందాక చెప్పినట్టు ఎవరైనా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే హీరోగా, హీరోయిన్గా, టెక్నీషియన్స్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు వెల్కమ్, రావచ్చు. మిమ్మల్ని నేను ఇండస్ట్రీ తయారు చేస్తాను. ఇక పోతే ఈ సేన ఒక పెద్ద సేన. అది నేనేదో ఒక్కడనే చేశాను అనుకోకుండా చాలామంది నా స్టూడెంట్సే నా వెనక నిలబడ్డారు. సార్ ఒక ఫిలిం చేద్దాం సార్, మనం ప్రేమ్ డైరెక్టర్గా పెట్టి ఫిలిం చేద్దామన్నారు. నేను ఒక పెద్ద ఫిలింకి డైరెక్ట్ చేస్తున్నాను. మరికొన్ని రోజుల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలా పెద్ద హీరోతో, పెద్ద ఫిలింతో నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసే ముందు తను ఆల్రెడీ ఒక ఫిలిం చేశాడు. మీరు వేర్ ఈజ్ షీ ఓటీటీ ఫిలిం మీరు కొడితే వేర్ ఈజ్ షీ అని అది వస్తుంది. అది పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ థియేట్రికల్ ఫిలిం, ఇది ఓటీటీ ఫిలిం కూడా. సో ప్రేమ్ కమల్ ఒక సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో, కాకతీయ కాలేజీలో, యూనివర్సిటీలో టాపర్ ఎంటెక్. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను చదువుకి ఇస్తాను, డిసిప్లిన్కి ఇస్తాను. అందుకే నా దగ్గర గర్ల్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ యాక్టింగ్ కోసం వస్తారు. ప్రతి గర్ల్కి చాలా విలువ ఇస్తారు. అంటే ఇండస్ట్రీలో గర్ల్స్ రాకూడదు, వస్తే ఏమైపోద్దనే రోజుల నుంచి ఉన్నాను కాబట్టి ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి చాలా షార్ప్గా, మన తెలుగు నుంచి రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి రావట్లేదు అన్న ఒక ఆ మైనస్ని మనం ప్లస్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది రావాలి. మీ అందరికీ మంచి ప్లేస్ ఉందండి. మామూలుగా వచ్చి ఒక అమ్మాయి, హీరోయిన్ పేరు చెప్పను, నా స్టూడెంటే. నేను బాంబే వెళ్ళి అమ్మాయిని సెలెక్ట్ చేశాను. నేను డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసి, అమ్మాయి ఏం బాగాలేదు, అమ్మాయిని సెలెక్ట్ చేసి నేనే సెలెక్ట్ చేసి, అమ్మాయి హీరోయిన్ అవుతుందండి, ఫ్యూచర్లో పెద్ద హీరోయిన్ అవుతుందని. ఆ అమ్మాయి అప్పట్లో ఏమీ తెలియదు, అస్సలు రాదు. అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ చేస్తే అమ్మాయి ఈరోజు ఒక్క ఫిలింకి 5 కోట్లు తీసుకుంటుంది బాంబేలో. సో మణిరత్నం గారు, జంధ్యాల గారు, కోడి రామకృష్ణ గారు, చాలా మంది దగ్గర నేను వర్క్ చేశానండి. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది. రావాలనుకున్న వాళ్ళు రండి, తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సేనలో నాకు సహకరించిన నా స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు అందరూ. మనం చేద్దాం సార్ అంటే, ఇది ఫిలిం చేయాలంటే అంత ఈజీ కాదు అంటే, లేదు సార్ మేము కొంత సహకరిస్తామంటే అప్పుడు మా మిస్సెస్ ఎంత డబ్బులైనా పర్లేదు మనం చేద్దాం, స్టూడెంట్స్ని సపోర్ట్ చేస్తూ అందరూ నా స్టూడెంట్స్ అందరూ యాక్ట్ చేశారు. అఫ్కోర్స్ వాళ్ళు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయవచ్చు, కానీ ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ నా స్టూడెంట్సే. ఛాలెంజ్గా చేశారు. ఈ సినిమా ఒక హై ఎనర్జెటిక్ ఫిల్మ్ అనమాట. చాలా ఎనర్జెటిక్ ఉంటుంది.
అద్భుతమైన ఫిల్ము. మీరందరూ మా చిన్న అబ్బాయి ప్రేమ్ రంజన్ చెప్పినట్టు మీరందరూ మీ ఇన్స్టాగ్రామ్స్లోను మీ వేదికల్లోనూ సహకరించండి, కోఆపరేట్ చేయండి. అయితే ఇప్పుడు నేను అక్కడి నుంచే మీకు పరిచయం అవుతారు. నాకు సహకరించిన నా స్టూడెంట్స్లో చాలా ముఖ్యమైన స్టూడెంట్, మీరు ఆశ్చర్యపోతారు. ఇతను స్టూడెంటా? ఇతనికి సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాడా? ఇతను సినిమా ఇండస్ట్రీకి వస్తాడా? ఇదంతా చిత్రంజన్ ఏదో డబ్బుల కోసం ఇన్స్టిట్యూట్ పెట్టినట్టున్నాడని చాలామంది అనుకుంటే కాదు. అతను పనికి వస్తాడు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద పేరు సంపాదిస్తాడు, చాలా పెద్ద నంది అవార్డులు కొడతాడని చెప్పి ఒక స్టూడెంట్ క్యారెక్టర్ నా ఇన్స్టిట్యూట్లో చేర్పించి ఒక క్యారెక్టర్ ఇచ్చాను. అతను 3 నంది అవార్డులు కొట్టాడు. అతను ఎవరో తెలుసా? సుమన్ శెట్టి. అలాగే అలాగే కళ్ళు చిదంబరం. అంటే మిగతా హీరో గురించి చెప్పట్లేదు, వీళ్ళంతా చూస్తే సినిమా ఆర్టిస్టులా కనబడరు, కానీ వాళ్ళంతా 100కు పైగా సినిమాలు చేశారు, కోట్ల రూపాయలు సంపాదించారు. అలాగే మా స్టూడెంట్స్ అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తారు తర్వాత ఒక్కొక్కరిని, కానీ ఒక్క స్టూడెంట్కి నేను ఇంట్రొడ్యూస్ చేయక తప్పదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చిదంబరం ఇవన్నీ చెప్పాను కదా. ఆ స్టూడెంట్ పేరు జస్వంత్. ఒకసారి రా, ఒకసారి అందరికి పరిచయం. అందరికి మిస్టర్ జస్వంత్ కొద్ది పక్కకురా. ఈ జస్వంత్ని తను ఏంటంటే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, టాపర్ కూడా. తను చిన్నప్పుడు ఇలా లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో వచ్చింది. ఇండస్ట్రీలో చేరాలని విపరీతమైన కోరిక. అందరూ ఏంటండి ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని. ఈ సినిమాలో తొక్క రేక్ కొడతాడు. ఈ సినిమాలో క్యారెక్టర్, ఈ సినిమా చేస్తుండగానే నా సినిమాలో క్యారెక్టర్ అప్పుడే తన కోసం రాస్తున్నా. సో దీని పేరు జస్వంత్. మిగతా వాళ్ళని ఒక్కొక్కరిని మా డైరెక్టర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి కూర్చో. సో ఇదండి, అంటే ఇన్స్టిట్యూట్ గురించి, మా సేన గురించి ఇంకా డీటెయిల్గా మీకు తర్వాత అన్ని వివరాలన్నీ చెప్తాను. అంతవరకు మిగతా కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాను. So before moving on, let's know more about the captain of the ship. Yes, no? So the captain of the ship, Mr. Prem Kamal. So he has like many victories in film industries. Started as a child actor and acted in 30+ movies and serials, mainly in Lakshmi, D, Annavaram, Kick. And Kick movie idea on the? And he is most popular in Kick movie and many serials like Muddubidda High School. He started his second innings with Rangula Ratnam film in Annapurna banner in key role and turned as director, where he's debuting in OTT now. Now daily he's a part of a serial Ammai Garu in Telugu channel as a leading actor, and also he has been awarded as Telugu Book of Records and prestigious Kodi Ramakrishna Award. He's the writer and director of this movie Sena. So let's all start this new trend called #Sena and give them lot of love, lot of support. And now I request Prem Kamal to share your words. Guys, come on. అలానే సేనా టీజర్ కానీ అదే గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ నచ్చితే ఒక్క ఓ వేసుకోండి గట్టిగా. థ్యాంక్ యూ. ఇది చాలా అంటే గ్లిమ్స్ అన్నాం కదా, నిజంగా గ్లిమ్స్ మాత్రమే, ఇంకా అదిరిపోయే కంటెంట్ చాలా ఉంది. ప్రతి 15 డేస్కి ఒకసారి మీ సోషల్ మీడియాని తడుతూనే ఉంటాం పాటతో, టీజర్లతో, ట్రైలర్లతో. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఓటీటీ రిలీజ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సేనా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన మా తల్లి గారికి, నాకు సినీ జన్మనిచ్చిన మా నాన్నగారికి పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండను. అట్ ద సేమ్ టైం చిన్నప్పుడు ఎప్పుడో యాక్టింగ్ చేయాలన్నో లేకపోతే డైరెక్షన్ చేయాలన్నో ఒక ఆలోచన ఉంది. స్కూల్ మానేస్తామంటే ఇంట్లో పేరెంట్స్ చీపురు కట్టలు తిరిగేస్తారు. పోనీ స్కూల్లో చెప్తామంటే పెద్ద పెద్ద 90 mm రాడ్లు పట్టుకొని టీచర్లు ఉంటారు. సో అక్కడే చాలా కోరికలు మట్టిలో కలిసిపోతాయి. కానీ కొంతమంది అదృష్టవంతులు మాత్రమే ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి ఎదుగుతారు.
నిజం చెప్పాలంటే ఆ అదృష్టవంతుల జాబితాలో నేను ఒక అదృష్టవంతుని. ఎందుకంటే నాకు అలాంటి మంచి గురువు దొరికినందుకు. సో అలాంటి గురువుల్లో ప్రథమ గురువు మా కుమార్ సార్. నేను ఆయన స్టేజ్ మీద ఉన్నాడని కాదు, నేను ఏ ఇంటర్వ్యూల్లో చెప్పినా ద ఇంటర్వ్యూ విల్ బి ఇన్కంప్లీట్ వితౌట్ కుమార్ సార్. ఎందుకంటే మై లైఫ్ ఈజ్ ఇన్కంప్లీట్ విత్ కుమార్ సార్. ఆయన లేకపోతే, ఆయన కార్పొరేషన్ లేకపోతే నేను ఈరోజు ఏదో మాదాపూర్లో పెద్ద పెద్ద భవనాల్లో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పైన బట్ట కింద పొట్ట కలద్దలు వేసుకొని ఐటీ ఇండస్ట్రీలో ఉండేవాడినేమో. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే ఖచ్చితంగా కుమార్ సార్ వల్లే సార్. నేను బతికున్నంత కాలం నా పేరెంట్స్కి, నా వాళ్ళకి ఎంత రుణపడి ఉంటానో, ఎంఎంసిసి హై స్కూల్కి, కుమార్ సార్కి జీవితకాలం ఈ బతుకు ఆగిపోయినంత వరకు, ఈ గుండె ఆగిపోయినంత వరకు మీకు రుణపడే ఉంటాను సార్. ఓటీపీ లాంటి చిన్న సినిమా చేసినా, రేపు ఒక 5 కోట్ల సినిమా చేసినా, 100 కోట్ల సినిమా చేసినా, ఈ ప్రేమ్ కమల్ ఇలాగే ఉంటాడు. ఈ ప్రేమ్ కమల్ ఇలా ఉన్నాడు అంటే ముగ్గురే కారణం, నా తల్లి, నా తండ్రి, నా కుమార్ సార్. థ్యాంక్ యూ సార్. అలానే టీజర్ గ్లిమ్స్ లాంచ్ చేస్తాము అని అనగానే మాకు వెన్యూ ఇచ్చి మాకు సహకరించిన ఎఫ్ఎస్బి కాలేజ్ యాజమాన్యానికి, మా ఎఫ్ఎస్బి సిఇఓ శ్రీనివాస్ గారికి, స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీస్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. వితౌట్ యువర్ సపోర్ట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి ఈవెంట్తో మీ ముందుకు వస్తాం. తప్పకుండా మిమ్మల్ని ఇంకా ఇంకా మెస్మరైజ్ చేసే కంటెంట్ చాలా ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి, దాచామమ్మ అంటారు కదా, చాలా ఉన్నాయి, దాచాము. అండ్ కమింగ్ టు సేన, ఇది చాలా పెద్ద జర్నీ. నా జీవితంలో ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఎంత జర్నీ చేశానో, సేన నాకు ఒక జర్నీ, ఒక టాస్క్. దీని గురించి చెప్పాలంటే నాకు సమయం సరిపోదు. కాబట్టి ఏదో సేన సినిమాటిక్ యూనివర్స్ లాగా ప్రతి ఈవెంట్లో కొంత 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 చెప్పుకుంటూ వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం చేస్తాను. సో ప్రమోషన్స్కి ఇది మొదలు కాబట్టి సేన మొదలు గురించి చెప్తాను. చెప్పే ముందు చాలామంది మనం ఎదుగుతున్నామంటే చూసి ఈర్షపడతారు. అలాంటి వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు. బట్ మనం ఎదుగుతున్నామంటే చప్పట్లు కొట్టే వాళ్ళని మనం మనుషులు అంటాం. బట్ ఎదుగుతున్నాము అని తెలిసాక చప్పట్లతో పాటు మన భుజం తట్టి, నీతో నేనున్నాను, నువ్వు ముందుకెళ్ళు, ఇది నీ మొదలు మాత్రమే, నువ్వు సాధించాల్సింది చాలా ఉంది, నువ్వు సాధించాల్సిన క్రమంలో నేను నీతో ఉంటాను అన్న వాళ్ళు అందరూ నా దృష్టిలో దేవుళ్ళు. అలాంటి ఒక దేవుడే మాంజన్ గారు. ఆయనతో నాకు చాలా తక్కువ పరిచయం. ఐ విల్ షేర్ అ ఇన్సిడెంట్. మేబీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, కొంచెం టైం తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్ అనుకుంటా. ఒకరోజు మా తమ్ముడు కాలేజ్ నుంచి నాకు ఫోన్ చేసి ఈవినింగ్ ఒక సినిమాకి వెళ్దామరా అని అడిగాడు. ఏం సినిమా అని అడిగా. లవ్ రెడ్డి అని ఒక సినిమా వచ్చింది, చాలా బాగుందంట, వెళ్దామన్నాడు. టు బి హానెస్ట్ అన్న, ఆ రోజు నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు ది ఫిలిం, ఏదో వర్క్లో ఉన్నా, చూద్దాంలే అన్న. అంటే వాడు, నేను నీకు 2 లింక్స్ పంపిస్తా, యూట్యూబ్ లింక్లు, చూసాక నాకు ఫోన్ చేయన్నాడు. 2 లింక్స్ పంపించాడు. అందులో ఒకటి లవ్ రెడ్డి టైటిల్ ట్రాక్, ఇంకోటి ప్రాణం కన్నా అనే ఒక బ్రేకప్ సాంగ్. ఈ 2 చూసి నేను మెస్మరైజ్ అయిపోయి ఇమీడియట్ మా వాడికి ఫోన్ చేసి వెళ్దామరా అన్న. సినిమా పాట ఇంటిలోంచి నన్ను థియేటర్ వరకు నడిపిస్తే, థియేటర్ నుంచి ఆయన ఇంటి వరకు నడిపించింది ఆయన నటన. సినిమా చూశాను, అద్దరిపోయింది. అప్పుడు నాకు మోహన్ గారు వాళ్ళ బ్రదర్తో పరిచయం అయింది. ఆ తర్వాత జనవరిలో అనుకుంటా అంజనన్నకు ఒక కథ చెప్పాలి, అంజనన్నతో ఒక సినిమా చేయాలి అని ఒక కథ పట్టుకొని నేను అంజనన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నేను డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్తే ద వే హీ ట్రీట్, అంటే యూ వోంట్ బిలీవ్, ఒక హీరో ఇలా ఉంటాడా, ఒక హీరో ఇలా రిసీవ్ చేసుకుంటాడా అని నేనే మెస్మరైజ్ అయిపోయినంత విధంగా మమ్మల్ని ట్రీట్ చేసి, యూ వోంట్ బిలీవ్, ఒక హీరో మాతో 4 గంటల సేపు గడిపాడు, 4 hours. అంటే ద వే హీ ట్రీట్స్ ది ఫిలిం మేకర్. అంటే చాలామంది ఉన్నారు, ఇప్పుడు నేను చెప్తే రేపటి నుంచి యూట్యూబ్లో ఇదే కంప్లైంట్ అవుతుంది, కానీ చెప్తాను. ఒక 2 రోజుల క్రితం ఒక సూపర్ యాక్టర్, నేను ఆయన్ని విపరీతంగా అభిమానించే ఒక తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ యాక్టర్,
మా డాడీకి బాగా క్లోజ్, మేము కలిసి సినిమాలు చేసాం. మా డాడీ ఫోన్ చేసి సార్ ఇలా మా అబ్బాయి ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, ఆ ఫస్ట్ లుక్ని మీరు లాంచ్ చేయాలి అని అడిగితే ఎంత ఇస్తావు చిత్తరంజన్ అని అడిగాడు. సో ఫస్ట్ లుక్ లాంచింగ్కి రావాలంటేనే డబ్బులు అడిగే వ్యక్తులు ఉన్న ఇండస్ట్రీలో ఒక నార్మల్ ఫిల్మ్ మేకర్ని ఇంట్లో 4 గంటలు ఆతిథ్యం ఇచ్చిన గొప్ప హీరో వాంఛన్ గారు. బట్ ఎందుకో ఆ కథ మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత ఆయన ప్రాజెక్ట్ నాది, నా ప్రాజెక్ట్ నేను. మధ్యలో ఎప్పుడో తన బర్త్డేకి విష్ చేశాను, ఏదో జస్ట్ టెక్స్ట్లోనే మా పరిచయం అంతే. జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను ఒక మెసేజ్ పెట్టాను, అన్న మీకు ఒక ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, కాల్ చేయొచ్చా అంటే నైట్ 9:30కి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న నేను ఒక సినిమా చేస్తున్నాను, ఇది నాకు ఎప్పటి నుంచో నా కమిట్మెంట్, దాని ఫస్ట్ లుక్ మీరు లాంచ్ చేయాలి అంటే ఆయన ఎక్కడ ఏంటి ఇవేం లేదు, ఒకటే మాట, నేను వస్తున్నాను ప్రేమ్, నేను చేస్తున్నాను ప్రేమ్, ఒకటే మాట. క్యాస్ట్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ఫేస్ వాల్యూ ఉందా, ఇవేం లేదు, నేను వస్తున్నాను చేస్తున్నాను. ఆ రోజు నైట్ మాట ఇచ్చారు, ఆయన వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడవుతుందో తెలీదు, ఏ కథతో అవుతుందో తెలీదు, కానీ ఖచ్చితంగా నేను ఒక మంచి కథతో మీతో సినిమా చేస్తానన్నా. ఇక సేన విషయానికి వస్తే ఐ వైండ్ అప్. జస్ట్ సేన మొదలు గురించి చెప్తాను. సేనలో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి నా పాదాభివందనాలు సార్. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళని చాలా హింసించాను, నాకు తెలుసు. బట్ ఆ హింస మొత్తం అవుట్పుట్ కోసమే. ఇంకా సేన బ్రహ్మానందం గారు ఒకసారి సేన మొదలు గురించి అంటే నేను ఎన్నో నా కథలు, నా కథలు, నా సినిమా వర్క్, నా సీరియల్స్ ఇవన్నీ చేస్తున్నాను. నాకు సేన అనేది ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్న నాకు ఐడియా లేదు. కానీ ఒక వ్యక్తి గత 6 నెలలుగా సార్ మన ప్రాజెక్ట్ చేద్దాం, సార్ మన ప్రాజెక్ట్ చేద్దాం, సార్ మీ డైరెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ చేద్దాం, ఒకటి చేద్దాం 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 అని నా వెంటబడి నన్ను నొప్పించి, మా డాడీ నొప్పించి, తర్వాత ఇది బడ్జెట్ దాటిపోతుంది ఏం చేద్దామంటే ఆయన కొన్ని ఐడియాలు ఇచ్చి, ఆయన అందరినీ సమకూర్చి ఈరోజు సేన మీ ముందు గ్లిమ్స్ లాంచ్ అయింది. నేను ఇలా నించొని మాట్లాడుతున్నాను, సేన అనే ఒక ప్రాజెక్ట్ బయటకు వచ్చింది అంటే దట్స్ నాట్ ఆఫ్ ప్రేమ్ కమల్, దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యుగపతి పోలోజు. సేన మొదలకే మొదలైన. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, రుద్ర అనే క్యారెక్టర్. నేను ఒకరోజు మీ క్లిప్పింగ్ కూడా అన్నకు చూపించాను వాళ్ళ ఇంట్లో, అద్భుతంగా చేశాను. థ్యాంక్ యూ సార్. అలానే బ్రహ్మానందం గారు నాకు ఒక కుడి భుజం అయితే, అలానే గ్రేటెస్ట్ సర్వీస్ అంటే ఇంకా దానికి నేను పెద్దగా చెప్పలేను, ఎలా పొగడాలో ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు. షూటింగ్లో అంతగా నాకు సహకరించిన మా లాయర్ సార్ ప్రసాద్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆయన రియల్గా కూడా హైకోర్టు అడ్వకేట్, కానీ ఆయన మాకు ఇచ్చిన సర్వీస్ అంతా ఇంత కాదు సార్. ఇంకో పెద్ద సభలో ఇంకా చాలా పెద్దల ముందు మీ గురించి మాట్లాడాలి, బికాస్ నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను, సేన ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ సాయి ప్రసాద్ గారు అండ్ గాయత్రి దేవి గారు. మీరు లేకపోతే సేన లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇందులో నటించిన సత్యనారాయణ గారు, హరినాథ్ గారు, వీళ్ళందరూ కూడా మేము మీడియా సెషన్ ఉంది, ఆ గెస్ట్ని పంపించేశాక స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ సెషన్ ఉంది. మీ అందరికీ కూడా హరినాథ్ గారు, పురుషోత్తం గారు, జశ్వంత్, సతీష్, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మా డిఓపి తేజాకి, అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ హర్షకి అద్భుతమైన ఆర్ఆర్ కొట్టాడు. అంజనన్న మీకు చూపిస్తాను ఫిలిం. చూపిస్తుంటే అసలు నాకు ఫస్ట్ హాఫ్ ఆయన కొట్టి పంపిస్తుంటే రాత్రులు నాకే పునకాలు వస్తున్నాయి, అంత అద్భుతమైన ఆర్ఆర్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈ వీడియో చూసుకొని మర్చిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా రాసుకొని మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. ఎందుకంటే 60 మంది క్రూ, ఇందులో ప్రతి ఒక్కరూ హార్డ్ వర్క్ చేశారు. నా వెనకాల ప్రతి క్షణం నాతో ఉన్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ జయరాజ్కి, కిరణ్కి, రాకేష్కి, యోగికి, మా కెమెరా డిపార్ట్మెంట్, మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఫణీంద్ర, జేపీ, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోయాక ఇద్దరి గురించి మర్చిపోవాలి, మా డాడీ, మా తమ్ముడు. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తండ్రిగా కొడుకుని ఆదరించడం ఆయన బాధ్యత అయితే, అన్నగా నేను సపోర్ట్ చేయడం అన్నగా అది నా బాధ్యత. సో ఒకరి దగ్గర నుంచి బాధ్యతను పొందుతున్నాను, ఒకరికి బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. సో 100% మా డాడీ లేకపోతే నాకు అసలు ఫిలిం కెరియరే లేదు. అది సేన కావచ్చు, రేపు ఏ సినిమా అయినా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
అలానే తమ్ముడు గురించి ఇంకా బాగా అద్భుతంగా చేశాడు. గ్లిమ్స్ కాబట్టి 2 షాట్లు చేశాం. అలానే ఈ సినిమాకి సహకరించిన పవన్, అలేఖ్య, సుప్రియ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్టూడెంట్స్ అందరూ ఉంటే మీతో మేము ఇంటరాక్ట్ అవుతాం ఆఫ్టర్ టీమ్ ఫోటో. నౌ ఐ హ్యాండ్ ఓవర్ మైక్ టు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్, మై డియరెస్ట్ బ్రదర్ శ్రీ అంజన్ రామచంద్ర అన్న. బా ఎన్ని రోజులైందబ్బా ఇంత ఎనర్జీ చేసి. నిజంగా సినిమా చూసారా? సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ? నచ్చిందా? నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నచ్చిందా? అండ్ మోస్ట్లీ అందరూ మీరు ఎక్కడో ఐదర్ అమెజాన్లోనో లేదో అదేంటది ఐబొమ్మనో ఇక్కడే చూసుంటారు. ప్లీజ్ నెక్స్ట్ సినిమా థియేటర్లో చూడండి. నెక్సస్ మాల్ మీకు గుర్తుందో లేదో, ఆ డే ఇప్పుడు నా మెమొరబుల్ అన్న. అప్పుడు నేను సెకండ్ డే వెళ్ళా నెక్సస్ మాల్, మీరు విజిట్కి వచ్చారు ఆ రోజు. మీకు గుర్తుందో లేదో నాకే చాలా మెమొరబుల్ అండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చెప్పి మా కడపలతో అందరితో కడపలో వెళ్ళాను, ఇంటికి వెళ్ళి మేమంతా 10 మెంబర్స్ వెళ్ళాము అన్న కడపలో. థ్యాంక్ యూ అన్న. సపోర్టే కావాల్సింది. ఓ బాగానే రీచ్ అయిందా పని. అప్పుడప్పుడు అనుకునే ఉన్నాను, అరే సినిమా తీసాము, రిలీజ్ అయింది, ఓకే మనం చాలా ప్రయత్నం చేసాము జనాల దగ్గరికి తీసుకెళ్ళాలని, చాలా మెసేజెస్ వచ్చాయి, బాగుంది అది ఇది అని. బట్ నిజంగా వెళ్ళిందా లేదా అని అనుకునేవాడిని. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం రిలీజ్ అయిపోయిన తర్వాత మొత్తం దాని గురించి పక్కన పెట్టిన తర్వాత ఒక కాలేజ్కి వస్తున్నా, నాకు మీ ఎనర్జీ, మీరు ఇప్పుడు ఇస్తున్న రియాక్షన్ చూస్తుంటే లేదబ్బా ఏదో ఒకటి మనం చేస్తే నిజంగా జనాలకు రీచ్ అయిందని అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ గైస్, సీరియస్లీ థ్యాంక్ యూ. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అమ్మా? నిజంగా మీకు నమస్కారం అమ్మా. ఎందుకంటే ఐ నో ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా ఇన్సెక్యూర్గానో చాలా భయపడతారు. అలాంటిది ఆవిడ, హస్బెండ్, 2 కొడుకులు, ఇద్దరు ఫ్యామిలీ ఇండస్ట్రీ లైక్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆమె ఎంత సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉండాలి ఇక్కడ. ప్లీజ్ గివ్ హర్ అ బిగ్ అప్లాస్. అండ్ ఫస్ట్లీ ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది మీ అందరితో ఇంటరాక్ట్ అవుతుండడం, ఈ ఎనర్జీ చూస్తుండడం. ఐఎమ్ సో హ్యాపీ గైస్, చాలా సంతోషంగా ఉంది. అండ్ అదే ఇందాక మన ప్రేమ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు నాకు, నరేషన్ ఇవ్వడానికి వచ్చిన రోజు చెప్పాడు కదా. నేను ఆ రోజు చూసింది ఏంటి అంటే, నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ద స్టోరీ అండ్ ఆల్. ఒక నాన్న ఒకరు కొడుకు డైరెక్ట్ చేయాలంటే ఆయన స్వతహాగా తీసుకొచ్చి నాతో కూర్చోబెట్టి, మా కొడుకు ఇలా డైరెక్ట్ చేస్తారు, మీరు ఒకసారి వినండి అన్నారు. సార్ మీరు మీ పిల్లల పట్ల చూపిస్తున్న ఏంటిది ఆ ప్రేమ, అందుకే ప్రేమ్ రంజన్ పెట్టారు. ప్రేమ ఎక్కువ సార్ మీకు. యా అయినో, నేను చూసా దగ్గర నుంచి ప్రేమ్ రంజన్, ప్రేమ్ కమల్. ప్రేమ వాళ్ళిద్దరి మీద కాదండి, మా ఆవిడ మీద. ఎందుకంటే తన పేరు కమల, పెద్దోడి పేరు ప్రేమ్ కమల్, నా పేరు చిత్తరంజన్, చిన్నోడి పేరు ప్రేమ్ రంజన్. సార్ సో అంటే నాకు అంటే ఎవరైనా కానీ ఒక తండ్రి ఒక కొడుకు ఎదగాలని అందరూ చేస్తారు. బట్ ఒక ఇండస్ట్రీలో ఆయన తపన పడుతున్నది చూసి నాకు చాలా బాగా అనిపించింది సార్. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి దట్స్ ది ఓన్లీ రీజన్ సార్. మనోడు పంపించగానే నాకు, అరే నేను ఆ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఐ థింక్ నేను ఒక 2 hours నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్స్తో కానీ లేదా మా ఫ్యామిలీతో కానీ షేర్ చేస్తున్నాను, ఇలా ఒక ఆయన వచ్చాడు తన కొడుకుని తీసుకొచ్చి నా కొడుకు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక స్టోరీ విన్నాను అని. లైక్ హూ డస్ దట్ సార్? సార్ ప్లీజ్ ఐ వాంట్ టు గివ్ యు ఎ హగ్. ఇది అందరూ అంతే, లైక్ మన పేరెంట్స్ మన కోసం ఏం చేస్తారని చాలా మంది రికగ్నైజ్ చేయరు. ప్లీజ్ అందరికి, ఐ మీన్ ఏదో క్లాస్ పీక్తుంది అనుకోండి ప్లీజ్. సో రికగ్నైజ్ దెమ్ మ్యాన్. అండ్ నిజంగా చాలా సేనా గ్లిమ్స్ చూసినందుకు, లైక్ చూసినప్పుడు కావచ్చు లేదా ఇక్కడికి ఆ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ వెరీ నైస్ గైస్. ఐ నో హౌ ఇట్ ఫీల్స్, దట్ రష్ ఎలా ఉంటుంది, మనం ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు జనాలకు చూపించినప్పుడు ఎలా ఉంటుంది. ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, ఏదో వస్తుంది ఫ్లోలో మాట్లాడుతున్నా.
సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్. ఎందుకంటే నేను ఒక సినిమాని మోసాను ఫస్ట్ స్క్రాచ్ టు ఎండ్. సినిమా చేసి రిలీజ్ చేసి దాన్ని ప్రమోషన్స్ చేసి ఆ ఫుల్ సర్కిల్ నేను చూసాను కాబట్టి ఐ నో హౌ ఇట్ ఫీల్స్. అండ్ ఇమీడియట్గా నువ్వు లైక్ అదే అదొక రీజన్ సార్. అండ్ మనోడు ఇలా రాగానే లైక్ ఆబ్వియస్లీ నేను చాలా మందికి రీచ్ అవుట్ అయ్యాను సార్. నేను నా సినిమా రిలీజ్ చేసినప్పుడు ఇలానే ఇందాక చెప్పారు కదా, చాలా మందికి రీచ్ అవుట్ అయ్యా. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని అవ్వలేదు. బట్ యా ఐ నో వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, అరే వస్తే ఏదైనా చిన్న ఒక 4 మాటలు మాట్లాడితే మన సినిమా గురించి ఏదైనా ఒక 10 మందికి రీచ్ అవుతుందా, ఒక 4 రీచ్ అవుతుందా, దాని నుంచి మనకి ఏదైనా ఒక చిన్న ఏంటి ఆ ప్రమోషన్ లేదా ఒక చిన్న హెల్ప్ అవుతుంది కదా, ఒక 10 మంది చూస్తారు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ అది వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ వర్క్ అవ్వదు. నాకు తెలుసు నేను ఆ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇమీడియట్గా వస్తా అని చెప్పా. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ గైస్. అండ్ యా సీనా టీజర్ గురించి మాట్లాడాలంటే అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. నువ్వు షార్ట్స్ నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు కూడా నాకు చాలా ఇన్ డీటెయిల్గా ఒక షార్ట్ ఇలా ఉంటుందన్న కదా. నేను ఈరోజు చూసాను నువ్వు షార్ట్ మేకింగ్. ఒక షార్ట్ ఉంటుంది, కెమెరా బ్యాక్ వెళ్తున్నప్పుడు ఒకడు వచ్చి పడతాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ముందుకు వస్తాడు. సో ఆ రోజు నువ్వు చూపించిన చిన్న టీజర్లో కూడా నాకు అదే నచ్చింది, ఇప్పుడు కూడా అదే నచ్చింది. ద షార్ట్ మేకింగ్ అంటారు. ఐ థింక్ యుల్ గో ప్లేసెస్ మ్యాన్. కీప్ వర్కింగ్. నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండు సినిమా గురించి, డెఫినెట్లీ నువ్వు ఎక్కడ ఉంటావు. అండ్ హీరో ప్రేమ్ రంజన్, నైస్ టు సీ యూ ఆన్ స్క్రీన్ మ్యాన్. అండ్ మ్యూజిక్ హర్ష గారు వెళ్ళిపోయారా? యా, అండ్ తను చాలా బాగా చేశారండి. అండ్ తేజ సురపల్లి డిఓపి వాళ్ళు కూడా బాగా చేశారు. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇక్కడ మీ అందరికీ కంగ్రాట్స్ సార్, నిజంగా చాలా బాగా చేశారు. ఎవరైనా మిస్ అవుతున్నారా? అండ్ లైక్ ప్రొడ్యూసర్ గారు మీరే సార్, మీరు మీ అబ్బాయితో సినిమా చేస్తూ మీ స్టూడెంట్స్ ఇంకంతమందికి ఒక అవకాశం ఇస్తూ అందరినీ కలిపి చేసుకుంటున్నారు కదా, చాలా మందికి అవకాశం ఇస్తున్నారు. దట్స్ అ గ్రేట్ థాట్ సార్, థ్యాంక్ యూ. అండ్ యా ఏదైనా మిస్ అవుట్ అయింటే ఐఎమ్ సారీ. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్. ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇంటరాక్ట్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఒకసారి ఓవేసుకోండి మీ గురించి మీకు. నెక్స్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ డిస్కషన్స్లో ఉన్నాయి తమ్ముడు. మోస్ట్లీ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎండ్కి షూట్ స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో నేను ఈ లవ్ రెడ్డి సినిమాతో జస్ట్ ఒక ఎంట్రీ టికెట్ లా అంతే. నేనేదో స్టార్ అయిపోయినా ఇంకోటి నాకు ఎప్పుడు లేదండి. చెప్పారు, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ వర్డ్స్. బట్ ఐ నెవర్ ఫీల్ లైక్ నేనేదో స్టార్. మీలో నుంచి ఒకడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా, మీలో ఒకడు ఏదో చేయాలనుకుంటాడు కదా, నేను ఒకటి అనుకున్నా, చేశా. అది రిజల్ట్ ఇంకా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను అనుకున్నంత రాలేదు. మీరందరూ నెక్స్ట్ సినిమా తీసే థియేటర్కి వెళ్ళి చూస్తారా నా సినిమా? థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్టింగ్ అస్, ప్లీజ్ సపోర్టింగ్ ద న్యూ టాలెంట్స్. నాలానే అందరూ వస్తున్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ వాచ్ సేనా. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారు కదా మీ ఫ్రెండ్స్ అని, ఇప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ అది చాలా చాలా నీడ్ అండి, చాలా నీడ్. దట్స్ ద ఫ్యూయల్ ఫర్ అస్. ఇప్పుడు వాళ్ళ సినిమా సేనా టీమ్ చేస్తున్నారు కదా, దట్ ఈస్ ద ఫ్యూయల్. మీ ఎంకరేజ్మెంట్, మీ అప్లాజ్ అవ్వచ్చు, మీ క్లాప్స్ అవ్వచ్చు, మీ అరుపులు అవ్వచ్చు. సో దట్స్ ద ఫ్యూయల్. సో కీప్ సపోర్టింగ్. అది చాలా నీడ్. అండ్ చెప్తున్నా కదా, మీకు తెలియదండి దాని వాల్యూ ఏంటి అని. అది అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. అబ్బా సాయిరామ్ అన్నట్టు ఉంటుంది. యా, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఐ విష్ యూ all the best, great success to you and to you sir, and to all the cast and technicians of the film. Thank you Andy, thank you so much. Thank you so much. And I request all the team members of Sena, please come onto the dais. We'll have a felicitation right now, and of course a group photo.
audience, beautiful audience. Energy. Nice. Claps లేదరా ఎనర్జీ వచ్చి ఓవరా పాపం కష్టపడతారు మూవీ గురించి. అబ్బాయిలు వేసుకొని ఏం చేస్తారండి? We are curious about that. సారీ, Curious. 25 చెప్పుకోవడానికి నాకేం సిగ్గులేదు. 25 మీరు ఇందాకేం అన్నారు కదా అందరూ, చెప్పండి ఎంత నా ఏజ్? ఒక్కొక్కరు చెప్పండి ఒకసారి. ఎంత? 22. అదే అంత ఉండదు, ఇంకా చెప్పండి. 19. ఓ 16. మనం మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది అరుస్తున్నారంటే రెండే రీజన్స్ అయి ఉండాలి. అయితే టాపర్ అయి ఉండాలి, లేదా పెద్ద ఆటగాడు అయి ఉండాలి. సెకండ్ ఆప్షన్ రెండు కాదు బ్రో. బ్రో, ఏ ఇన్సిడెంట్ లో మీరు హీరో అవ్వాలన్న థాట్ వచ్చింది ఫస్ట్? నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నా. ఇక కరెక్ట్ కథ దొరికింది. ఇంకా ఏజ్ ఏం పడింది మనకి? ఆ చిన్నప్పుడు ఇన్సిడెంట్ చెప్పొచ్చు కదా బ్రో. ఏ విషయం? ఆ చిన్నప్పుడు ఇన్సిడెంటా? చాలా మంది ఇందులో ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు, కింద నుంచి కూడా ఉంటారా కొంతమంది? ఉన్నారా ఎవరైనా? కింద నుంచి ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు కదా, అలా మెల్ల పైకి వెళ్తుంటారు ఫస్ట్ ర్యాంక్కి. అలా కింద నుంచి అలా మెల్ల పైకి వెళ్తున్నవాడిని. ఓ టైంలో అనిపించింది, అరే మనకి ఈ చదువుతో వెళ్తే ఇంజనీరు డాక్టర్ అయిపోవచ్చు అనుకున్నాం. నా ఇంటర్మీడియట్ అయిపోయింది. అయిపోగానే అందరూ అన్నారు, ఇంజనీర్ చేయి, సాఫ్ట్వేర్కి జాబ్ చేయొచ్చు, లేదా సాఫ్ట్వేర్ చేయి, లేదా డాక్టర్ అవ్వాలి. అరే నాది అది కాదురా బాబు అంటే ఆడు ఎవడు విండు. ఇట్లా కాదన్నా, ఇక నువ్వు చెప్తే నేను వినను అని చెప్పి యానిమేషన్ నేర్చుకున్నా. సేమ్ శ్రీనివాస్ సార్ కాలేజ్లోనే యానిమేషన్ నేర్చుకున్నా. అప్పుడు ఎవరు చెప్పలేడు ఇక నువ్వు జాబ్ చేయాలి, నాకు నేను చూసుకోవాలి, ఇది నా ఫీల్డ్. ఇప్పుడు ఎవడు వచ్చి అడగలేడు. సో యానిమేషన్ నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి చిన్న కోరిక యాక్టింగ్ చేయాలని. ఇంట్లో ఆ ప్లెట్ అలా ఉంది. ఇక మంచి కథ దొరికింది, ఇక మా డైరెక్టర్ గారు రాశారు, చేశా. ఎలా అనిపించింది నా ప్రెజెన్స్? బాగుందా? చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. Okay, so on behalf of everyone, in the young age low, you have achieved a lot and many more to go. Huge congratulations and all the very best. థ్యాంక్ యూ సో మచ్ అందరు. And we will go to the next person who has a question for you. థ్యాంక్ యూ. Yeah, come on, energy. Inga. firstly you look very young even though you're 45. థ్యాంక్ యూ. Sir, my question to you is, అంటే లైక్ ఈ మూవీ తీయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? లైక్ థాట్ ఎలా వచ్చింది మీకు? థాట్ అంటే యాక్చువల్గా అందరూ సైలెంట్గా ఉంటే లేకపోతే అంటే అందరూ చూసే సినిమా చేయాలనుకున్నాను ఫస్ట్. సో ఈ లవ్ స్టోరీలో లేకపోతే ఫ్యామిలీ సినిమాలో చేస్తే చూడరేమో అని భయపడి కత్తులు కటార్లు రక్తాలు పట్టుకుంటే ఒక యాక్షన్ చూస్తారు కదా, ఒక పూనకాలతో చూస్తారని ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ తీసుకోవడం జరిగింది. అంతే తప్ప స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. అది ఎవరి బయోపిక్ కూడా కాదు. సో శంకర్ అనేవాడు కూడా ఒక క్రియేట్ చేసిన క్యారెక్టరే. సో నో స్పెసిఫిక్ రీజన్, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో చేయాలి అని ఎప్పటి నుంచో కోరుకుంది. సో అది వర్కౌట్ అయింది. దట్స్ ఇట్. నెక్స్ట్ డెఫినెట్లీ విల్ గో ఫర్ డిఫరెంట్ జానర్స్ కూడా. థ్యాంక్ యూ. Okay, thank you so much. And now let us all welcome the principal of this college, Subhana ma'am. Thanks ma'am for coming. I just walked through in the middle of the event. Sorry for that. So, please carry on with your event. I will not disturb it, please. And you're the hero. Oh, you're the hero. Okay, congratulations. Yeah, all the best to you.
That's okay. డైరెక్టర్ సార్ చెప్పండి, ఈ సేన టైటిల్ మీరు అట్లా ఏ విధంగా పెట్టారు? ఏదైనా రిఫరెన్స్ ఏదైనా ఉందా, లేకుంటే ఎట్లా? అంటే చెప్పాలంటే మీకు యాక్చువల్ కథ చెప్పాలి, ఎందుకంటే అంటే కథ వద్దు, జస్ట్ కొంచెం లైన్ కాదు. అంటే ఆ దేవర కథ వద్దులే, మా సేన కథ చెప్తాను. అంటే రెండండి, ఒకటి నేను పర్సనల్గా అంటే హీరోల్లో అని కాదు కానీ పర్సనల్గా యాజ్ ఎ పర్సనాలిటీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సార్. ఇంకో మోటివ్ ఏంటంటే ఈ కథ ఒక ఊర్లో జరిగే కథ. సో ఆ ఊరు వాళ్ళ రైట్స్ కోసం ఎలా ఫైట్ చేసిందనే కథ. సో ఎవ్రీ వన్ ఆర్ ఎ ఫైటర్ ఇన్ దిస్ ఫిలిం. సో వి థాట్ టు కీప్ అ టైటిల్ సేన విచ్ రిజెంబ్లెన్స్ ది ఆర్మీ. ఇప్పుడు దీన్ని ఏమన్నా పొలిటికల్ ఏమన్నా చూడాలి సార్? ఇప్పుడు జనసేన లైక్ మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, లైక్ ఇప్పుడు పొలిటికల్ గా ఏమన్నా చూడాలి మేము ఈ సినిమాని? అంటే పొలిటికల్ గా మీరు చూడాలనుకుంటే చూసి ఈ సినిమాని వైరల్ చేయొచ్చు, కానీ అంటే సార్ అలా ఎటువంటి పొలిటికల్ అంశాలు ప్రతి ఒక్కరు ఇక్కడ జనసేన పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా సార్, మీరు ఇప్పుడు పొలిటికల్ గా తీసుకుపోతున్నారా లేకంటే సపరేట్ మీరు ఎట్లా తీసుకుపోతున్నారు? లేదు, ఈ సినిమాలో అసలు ఎలాంటి పొలిటికల్ టచ్ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఫిక్షనల్ ఫిలిం. ఏ పొలిటికల్ పార్టీకి రిజెంబ్లెన్స్ కాదు, ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. ఇది కేవలం మేము సృష్టించిన ఒక ఊరి కథ, ఒక ఆర్మీ, సో ఆ సేన కథ, అంతే తప్ప నో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్. ఇది యాక్షన్ డ్రామా అంటారు, ఏమైనా కడపకు సంబంధించింది ఏమైనా ఉందా సార్? యాక్షన్ డ్రామా అంటున్నారు కదా. కడప లేదండి, యాక్షన్ డ్రామా అంటేనే కడప కదా సార్, మీరు కడప ఏదైనా కొంచెం యాడ్ చేయాలి కదా సార్. అంటే కడపలో వచ్చిన యాక్షన్ డ్రామాలు అందరూ చాలా చూసేశారు కాబట్టి ఈసారి ఒక తెలంగాణ బేస్ లో తెలంగాణ పీపుల్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని టచ్ చేశాను సార్. ఇది ఓన్లీ యాక్షన్ అది ఎమోషనల్ లవ్ ఇట్లా ఏమన్నా ఉంటాయి సార్? సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఏమన్నా? సినిమాలో హీరోయిన్ ఉంది అంటే ఉండనట్టు లేక లేనట్టు ఉంది, కానీ ప్యూర్ 0 సెకండ్స్ నుంచి 2 గంటల 2 నిమిషాల వరకు ప్రతి సెకండ్ గూస్ బంప్స్ తో పూనకాలు తెప్పించి కంప్లీట్ యాక్షన్ సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ. హీరోయిన్ ఇప్పుడు ఇక్కడ వచ్చిందా? హీరోయిన్ యాక్చువల్గా వచ్చిందంటే మీ అరుపులకు భయపడి వెళ్ళిపోయిందంట. జస్ట్ కిడింగ్, తను వేరే షూట్ లో ఉండడం వల్ల రాలేదు. షీల్ కమ్ ఫర్ నెక్స్ట్ ఈవెంట్. నాన్న నీ పేరు? దీపక్ అంటే నువ్వేనా? నీకు ఇంతమంది మీద లేని ఫోకస్ హీరోయిన్ మీద ఎందుకు? నో, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కదా, మేము కూడా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. సరే, ఒక క్వశ్చన్. మీ మేడమ్స్ ఎవరు లేరుగా? ఉన్నారు, చెప్పండి. మీకు ఏం కదా, మా హీరోయిన్ పక్కన పెట్టు, రియల్ లైఫ్ లో నీకు హీరోయిన్ ఉందా? లేదు బాబు, నీకు ప్రస్తుతానికి అయితే లేదు. నీకు హీరోయిన్ లేకపోతే నువ్వు సుఖపడినట్టే, బతుకుతావు. హాయ్ అన్న. హాయ్. మీరు ఈ సినిమా కథ రాయకముందుగా హీరోని డిసైడ్ చేసి రాస్తారా, లేకపోతే కథ రాసాక హీరోని డిసైడ్ చేస్తారా? మీ బ్రదరే కదా హీరోవా? యా. లేదు, అంటే వి వెంట్ విత్ ఫిలిం ప్రోటోకాల్. ఫస్ట్ కథ అనుకున్నాము, కథలో మాకు అంటే ఒక టీనేజ్ బాయ్ కావాలి అని అనుకున్నాం. సో వి వెంట్ విత్ ఫస్ట్ ప్రయారిటీ, అంతే తప్ప హీరోని అనుకుని కథ రాయలేదు. కథ అనుకున్నాక హీరోని రాశాను. ఇందులో హీరోతో పాటు ఎడిటర్ కూడా నేనే అండి. హీరోతో పాటు ఎడిటర్ కూడా నేనే. సో ఫస్ట్ నేను అలా జాయిన్ అయ్యాను, తర్వాత హీరో అయ్యాను. థ్యాంక్స్. హలో సార్. యా, యాంకర్. సో మా కాలేజ్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఒకవేళ మీ దాంట్లో అవ్వాలని ఉంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలంటే? మా ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, మన ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ముందు నీకుందా ఇంట్రెస్ట్? నిజం చెప్పు, మనసులో ఎక్కడ ఉండి ఏమండి వాళ్ళు అడుగు. అద్భుతంగా ఉన్నావు నువ్వు ట్రై చేస్తే మంచి క్యారెక్టర్స్, అద్భుతమైన హీరోయిన్ క్యారెక్టర్స్ వస్తాయి. స్వచ్ఛమైన తెలుగు. ఓకే, హీరోయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఇందాకే చెప్పానండి, యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీకు ముందు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ మీ పర్సనల్గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఉంటే దానికి ఒకప్పుడు ఫోటోజెనిక్ ఫేస్ అని ఉండేది, ఇప్పుడు ఫోటోజెనిక్ ఫేస్ ఏమీ లేదు. జస్ట్ టాలెంట్ ఉండాలి అంటే మీరు డెఫినెట్గా ఇప్పుడున్న టెక్నాలజీస్ నేర్చుకోవాల్సిందే.
పూర్వంలా మీరు వెళ్ళిపోతే యాక్టింగ్ చేయమంటే రియల్ లైఫ్ వేరు, వైట్ డిఫరెన్స్ బిట్వీన్. ఒక మంచి క్వశ్చన్ వేశారండి. ఇలా ఒకసారి వినండి, అందరూ వినండి. ఇలా చాలా మందిలో నేను చాలాసార్లు కూర్చున్నప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగిన ఒక అమ్మాయి ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్. ఒకప్పుడు అమ్మాయి పేరు కిన్నెర, సీరియల్స్ వీధిలో చేసింది. అలాగే బాగా సన్నంగా ఉండి నల్లగా ఉండి ఏమండి నేను ఆర్టిస్ట్ని అవ్వగలనా, నాకు ఫిజిక్ లేదు, డబ్బు లేదు, గ్లామర్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు అన్నప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, నీలో ఒక లుక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా చాలా పెద్ద హీరోయిన్ అవుతావు, చాలా పెద్ద హీరోయిన్, సౌత్ ఇండియాలోనే పెద్ద హీరోయిన్ అవుతావు. తనే ఇలియానా. అర్థమైందండి. సో ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అవ్వచ్చు, ప్రాపర్ వేలో మీరు ట్రైల్ వేస్తే మీకు డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ వస్తాయి, మంచి ఆర్టిస్టులు అవుతారు. దానికి ఎప్పుడూ డోర్స్ ఓపెన్ అయి ఉంటుంది మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కళాతృష్ణ టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సార్. Hello all, hi. So మీ glimpse చాలా బాగుంది. I'm a very big fan of TFI basically. TFI బానిస అనుకోవచ్చు. నేను కూడా మేడం. Same pinch. థ్యాంక్ యూ సో మచ్. So definitely we'll watch your movie. Actually background score చాలా బాగుంది. I don't have any questions but it's very nice to see your glimpse. థ్యాంక్ యూ మేడం. ఇది జస్ట్ 1% మాత్రమే, సినిమాలు ఇంకా బాగా కొట్టారు. Oh. తను ఉండాలి, ఈరోజు వేరే మ్యూజిక్ సెక్షన్ వాళ్ళు వెళ్ళిపోయారు, Okay. బట్ సినిమాలో కూడా చాలా బాగా కొట్టారు. Oh. మీ అందరి సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. Definitely all the best team. థ్యాంక్ యూ. Hi team. Firstly, all the best for everything. Thank you. I have a question. Yeah. So it's for the hero actually. So you are a hidden talent. Like you have like multi skill అనొచ్చు. మీకు ఎప్పుడైనా డైరెక్ట్ చేసే ఇంట్రెస్ట్ కలగలేదా? Like by how did you choose to be an actor, lead actor than a director? అన్నీ ఉంటుందన్న, కానీ అన్నీ అవ్వదు కదా. ఏదో దాని మీద గట్టిగా వెళ్ళిపోవాలి, చూసుకొని వెళ్ళిపోవాలి. ఎలాగో మా డైరెక్టర్ ఉన్నారు, నేను యాక్టింగ్ అయితే కొంచెం నాకు. Can we say it is a 1+1 offer? ఒక్క నిమిషం అండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. వీడు 6th క్లాస్ చదువుతున్నప్పుడు, 7th 6th అనుకుంటాను, కరోనా ఫస్ట్ టైం, సెకండ్ టైం కరోనా భయంకరంగా వస్తున్న రోజులు అవి. నేను ఒక ఫిలిం కథ రాశాను డాడీ, నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. వీడు ఆ కథ చదివాను, అందులో ఏదో ఉంది, దాని ఫైర్ ఉంది, సరే చెయ్యి అన్నాను. వాడు ఒక చిన్న ఫిలిం, షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేశాడు. అది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్ట్ వచ్చింది. అది దాని పేరేంటి, పాజిటివ్ టు నెగిటివ్, మీరు చూస్తే తెలుస్తుంది. వీడే డైరెక్ట్ చేశాడు, వీడే యాక్ట్ చేశాడు. పాజిటివ్ టు నెగిటివ్, కరోనా బ్యాక్గ్రౌండ్లో తీసిన ఫిలిం. ఇంకొక విషయం ఏంటంటే, ఓకే నాన్న, ఇంకో టాలెంట్ కూడా బయటపడిపోయింది. థ్యాంక్ యూ. Thank you so much. మొత్తం అన్ని పడిపోతూనే ఉన్నాయి. అంటే మేబీ 3 to 5 years down the line we can expect you to be a director, and అప్పుడు మీది డెబ్యూ మూవీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో యూ కెన్ హ్యావ్ అ ట్యాగ్ లైన్, యాక్టర్, డైరెక్టర్, ఎడిటర్, ఇంకా అన్ని. తప్పకుండా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ now we have DJ Anvesh garu who has something to share with us. ష్యూర్. Sir mic. అన్వేష్ మాట్లాడడానికి ముందు కొద్దిగా సైలెంట్గా ఉండండి. ఇందాక మీరు వేసిన చాలా క్వశ్చన్స్కి నేను జవాబు చెప్తాను, ఒక్క నిమిషమే చెప్తాను, తర్వాత అన్వేష్ మాట్లాడతాడు. ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలని నేను అడిగారు కదా, ఇదే క్వశ్చన్ వేసి ఒక రోజు వచ్చాడు తను. కరోనా పీక్ టైం, డోర్స్ క్లోజ్ చేసి మేము లోపల ఉన్నాము. ఒక అతను వచ్చి డోర్ కొట్టాడు. మా వాచ్మ్యాన్ వచ్చినా సరే మేము డోర్ తీసేవాళ్ళం కాదు, బయట నుంచి అవి తీసుకునేవాళ్ళం. డోర్ ఓపెన్ చేస్తే అన్వేష్ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చామంటే, నేను పాల్వంచ నుంచి వచ్చానండి, మాది బిజినెస్ అండి, నేను ఫిల్మ్లో యాక్ట్ చేయాలని ఉందండి అని. ఇన్స్టిట్యూట్ అంతా క్లోజ్ అయిపోయి 2-3 నెలలు అయిపోయింది, ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో ఒక మనిషి వచ్చి నేను సినిమాలో యాక్ట్ చేయాలండి, నాకు ఎలాగైనా మీ దగ్గర కోచింగ్ తీసుకోవాలంటే ఓన్లీ మ్యాన్ టు మ్యాన్ కోచింగ్ ఆయనకి నేను ఇచ్చానండి. అలా దూరంగా ఉండి ఆయన కోచింగ్ ఇచ్చాను. ఆ అన్వేషే ఈరోజు ఫిలిమ్స్, వెబ్ సిరీస్, సీరియల్స్, ఇప్పుడు సీరియల్స్ 3 వస్తున్నాయి, బిజీ ఉన్నాడు.
ఫస్ట్ వీడి డైరెక్షన్లో పాజిటివ్ టు నెగిటివ్, తర్వాత వీడి డైరెక్షన్లో వేరీ షీ చేసి ఇప్పుడు సినిమా, సీరియల్స్, వెబ్ సిరీస్లో బిజీగా ఉన్నాడు. అన్వేష్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నన్ను ఇంతకుముందు ఎక్కడ నేను చూసారా మీరు? చూడలేదు. బట్ చూశాను అని మీతోనే నేను అనిపిస్తా. మ్యాట్ 2 ఎంతమంది చూశారు ఇక్కడ? మిస్టర్ బచ్చన్ చూశారు కదా? మ్యాట్ 2లో లడ్డు మ్యారేజ్ అయిపోతుంది, ఐడియా ఉందా? అప్పుడు ఒక వంటవాడు వస్తాడు, సార్ మీ పరిస్థితి నాకు అర్థమైంది సార్, బగారా పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ బాబు గారు లంచ్లోకి లివర్ ఫ్రై, ఫ్రెండ్స్ వచ్చిన బోటి కూర అడిగి మరి చేయించుకున్నాను సార్. అది చేసి అది ఆ క్యారెక్టర్ నాదే అండి, నేనే అది. అండ్ మిస్టర్ బచ్చన్లో విలన్ ఇంట్రడక్షన్ జరుగుతుంది, ముచ్చం జగ్గయ్య అని. ఆ టైంలో ఒక అతను వచ్చి, అయ్యా వాడు ఎవడు ఎక్సైజర్ ఆఫీసర్ పెద్దయ్యా, మొత్తం మన సర్కిల్ అంతా నాశనం చేసాడు పెద్దయ్యా. ఇది కూడా నేనేనండి. ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే అండి, నా లైఫ్లో నేను చూడలేను, నేను అంత పెద్ద యాక్టర్స్ని లైవ్లో చూడలేను. అంటే మాదెక్కడో మారుమూల భద్రాచలం ఐడియా ఉందా? రామాలయం పక్కనే 22 కిలోమీటర్స్ అనమాట, పాల్వంచ మాది ఏజెన్సీ. అక్కడి నుంచి ఇవాళ రోజున నేను ఒక 38 మూవీస్ చేశాను. రైట్ నౌ ఒక బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నానండి. వెరీ సూన్ పవన్ కళ్యాణ్ గారితో నన్ను చూడొచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, లాక్డౌన్లో మా సార్, లాక్డౌన్ అంటే మామూలు సిచ్యువేషన్ కాదండి. ఫస్ట్ లాక్డౌన్లో మార్నింగ్ 2 hours మనం కూరగాయలు కొనుక్కోవడానికి బయటకు వచ్చే వాళ్ళం, గుర్తుందా? ఆ టైంలో ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని నేను దొంగతనంగా. వెళ్ళి మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 o'clock వెనక్కి వచ్చేవాడిని నేను. ఇంకా నాకు కొన్ని రోజులైతే నేను లంచ్ చేసేవాడిని కాదు. నా ఆరాటం చూసి మా సార్ వాళ్ళ ఇంట్లోనే లంచ్ పెట్టి 1-on-1 face-to-face కోచింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈరోజు అంత పెద్ద ఆర్టిస్టులతో, అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మిస్టర్ బచ్చన్ షూటింగ్ జరుగుతుందండి. హరిశంకర్ గారితో వర్క్ చేస్తే ఎలా ఉంటుందంటే అండి, ఇక కత్తి మీద నుంచున్నట్టే ఉంటుంది అనమాట. అంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంకా అసలు చాలా కోపంగా ఉంటారు అనమాట సార్. చాలా పర్ఫెక్షనిస్ట్. జగత్ బాబు గారి కాంబినేషన్, నా లైఫ్లో జగత్ బాబు గారిని లైవ్లో చూడటం అదే ఫస్ట్ టైం అండి. జగత్ బాబు గారు కూర్చుంటారు కదా, మీరు అందరూ ఆ సీన్ చూసే ఉంటారు కదా. నా డైలాగ్ ఆఫ్టర్ ఆయన గారు నాకెళ్ళి చూసి పాట పాడతారనమాట. సరే షార్ట్ అన్వేష్ అంటే వెళ్ళాను, బాగా చేస్తావమ్మా? సార్ చేస్తాను సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఫిల్మ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ సార్. ఓ అవునా, ఓకే దాన్ని చేసేద్దాం. బేసిక్గా ఒక ఆర్టిస్ట్ కష్టాలు ఆర్టిస్ట్కి తెలుస్తుందండి. అంటే స్క్రీన్ మీద ఏంటి వచ్చాడు వీడే చెప్పాడు వెళ్ళిపోయాడు అన్నట్లు ఉంటుంది, కానీ కెమెరా ఫోకస్ చాలా ఉంటాయి. ఇంకా అది ఇన్డెప్త్కి వెళ్తే చాలా టైం పడుతుంది. వచ్చి టైమింగ్లో అక్కడ పొజిషన్ లాగి డైలాగ్ చెప్పిన తర్వాత కట్ చేస్తే సింగిల్ టేక్లో అయిపోయింది. జగవతి బాబు గారు కూర్చున్న ఆయన వచ్చి భుజం మీద చేసి, బాగా చేసావు, కీప్ ఇట్ అప్, మంచి ఆర్టిస్ట్ అవుతావు అన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ ఆఫ్ మా సార్. ఆ రోజు లాక్డౌన్లో రోజుకి 8-9 గంటల చొప్పున 6 నెలలు కోచింగ్ ఇచ్చారండి నాకు. మామూలుగా డబ్బుల కోసం కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి, బట్ వాల్యూస్, మనకు రూట్ కాస్ట్ తెలిస్తే మనం ఏదన్నా చేయొచ్చు. లైక్ ఫార్ములాస్ అవి ఉంటాయి కదా, ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బైక్ ఎలా నడపాలో తెలిస్తే దాన్ని ఎన్ని కటింగ్లైనా కొట్టచ్చు. లైక్ దట్ వాల్యూస్ అండ్ రూట్ కాజ్, అది నన్ను ఇవాళ డీజే అన్వేషణ చేసింది. ఈవెన్ దో మీరు గూగుల్లో కూడా డీజే అన్వేషణ కొడితే నా ఫొటోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రూ మొత్తంలో క్యాస్టింగ్లో బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి మూవీలో?
అంటే ఏ సినిమాకైనా స్ట్రగుల్స్ నార్మలే అండి. బిగ్గెస్ట్ స్ట్రగుల్ అంటే డే 1 మేము షూట్ చేస్తున్నాం. వీఆర్ షూటింగ్ అట్ తిరుమలగిరి. యాక్చువల్గా లొకేషన్ పర్మిషన్స్ అన్ని తీసుకున్నాం. వీ టుక్ పర్మిషన్ ఫర్ 2 days. బట్ సడన్గా హాఫ్ డే షూటింగ్ అవుతుంది, ఒకడు వచ్చాడు, అంటే మనకి తగ్గట్లు అంటారు కదా, ఒకడు వచ్చాడు మొత్తం గోల్డ్ గిల్డ్ వేసుకొని ఇక్కడ షూటింగ్ చేయకూడదు అన్నాడు. బట్ మాకు తర్వాత తెలిసింది మేము అప్రోచ్ అయింది రాంగ్ పర్సన్ని పర్మిషన్ కోసమని. సో అది వాళ్ళ ల్యాండ్. సో అక్కడి నుంచి మళ్ళీ అప్రాప్ట్గా మేము షూట్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వేరే లొకేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ ఈరోజు మీరు గ్లిమ్స్ చూసినా లేకపోతే ఏ సినిమా చూసినా ద బిహైండ్ ది స్క్రీన్ క్యాస్ట్ అండ్ క్రూ పడే కష్టం చాలా ఉంటుంది, చాలా హెక్టిక్ ఉంటుంది. మేము ఈరోజు మంచి మంచి బట్టలు వేసుకొని లేకపోతే షూలు వేసుకొని ఉన్నాం, కానీ సెట్లో మమ్మల్ని చూస్తే చెమటలు కప్పుతూ ఏదో మనకు ఒక వెట్ క్లాత్ వేసుకొని మనుషులా ఉండవు. సో అలాంటి హెక్టిక్ షెడ్యూల్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తే చాలా మెంటలీ డౌన్ అయిపోతాం. బట్ ఐ థ్యాంక్ మై టీమ్, ఎందుకంటే వీ హ్యావ్ అ స్ట్రాంగ్ టీమ్. సో ఆ టీమ్ దాన్ని ఓవర్కమ్ చేసి మళ్ళీ ఇమీడియట్ బ్రేక్ లేకుండా నెక్స్ట్ డే షూట్కి వెళ్ళాం. సో దట్ వాస్ వన్ మోస్ట్ ఆఫ్ స్ట్రగుల్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇన్ షూటింగ్. థ్యాంక్ యూ. అలాగే లాంగ్ బ్యాక్ నాది 37 years నుంచి ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి. వీడు చాలా చిన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ స్టాండర్డ్ ఉన్న రోజులు, ఫస్ట్ స్టాండర్డ్ కూడా కాదనుకుంటాను, అప్పుడు సుమన్ శెట్టి నా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. సేమ్ బ్యాచ్లో ఒక స్టూడెంట్ అభినయ్, జస్ట్ అభినయ్, తిను సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా బిజీగా ఉన్నాడు. మార్నింగ్ ఈ పని మీదే ఫ్లైట్ దిగాడు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తను నా స్టూడెంట్ అండి. ఒక ఫిలింలో హీరోగా చేశాడు. తర్వాత తను ఎయిర్ క్రాఫ్ట్ చాలా చేశాడు. తను బిజీ వల్ల తను ఇప్పుడు ప్రస్తుతం దూరంగా ఉన్నాడు. త్వరలో మేము చేయబోయే మరో సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు అభినయ్. లైఫ్లో ఎస్పెషల్లీ కాలేజ్ డేస్లో టఫెస్ట్ జాబ్ ఏంటో తెలుసా? యాంకరింగ్ చేయడం. అండ్ ఈజియెస్ట్ జాబ్ ఏంటో తెలుసా? కామెంట్ చేయడం. బట్ రెండు బాగుంటాయి, అప్పుడే ఏదైనా సక్సెస్ అవుతుంది. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక 3 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. I'll cover both the topics, right? Both the phases of life. I'm currently working as a senior program director in an American-based company, and I've done 3 masters. Recently, I completed my masters in data science. I'm traveling to Australia next month to take the convocation. Student ga, I did not stop my journey in the learning. At the same time, cinematic student ga kuda, I did not leave my passion. నేను ఇందులో యాక్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. చేయమని చెప్పారు, బిజీగా ఉన్నాను, నాకు అవ్వలేదు. బట్ స్టిల్ రమ్మంటే సరే, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దిగుతున్నాను, నేను ట్రై చేస్తాను, వచ్చానని చెప్పాను. ఇది నాకు సినిమా ఇన్స్టిట్యూట్ మీద ఉన్న గౌరవం, సార్ మీద ఉన్న గౌరవం, సినిమా పట్ల ఉన్న ప్రేమ, రైట్? ప్రేమ, నేను జాయిన్ అయినప్పుడు సుమన్ శెట్టితో కూర్చొని క్లాసెస్ చెప్పించేవారు సార్. అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇప్పించడానికి ప్రేమ చిన్న 3 months 4 months అయితే 1 year ఉంటుంది, గుర్తులేదు. తను పెద్దోడు అన్న నా ఒళ్ళో కూర్చోబెట్టి కదలకుండా ఎక్స్ప్రెషన్ ఇవ్వనేవారు. యాక్టింగ్లో కొత్త, కదలకుండా అసలు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఎలాగా, కళ్ళతో. అందులోనే అప్పుడు కళ్ళజోడు కళ్ళు ఉండదు. ఇప్పుడు కూడా ఏదో ఆ కళ్ళజోడు ఆపరేషన్ చేయించి ఇలా ఉంది, కానీ మనోడు అన్వేష్ బాగా ఇస్తున్నాడు కళ్ళతో ఎక్స్ప్రెషన్స్. ఆ స్టేజ్ నుంచి నేను ఒక 2-3 moviesలో సెకండ్ హీరో కింద చేశాను, వితౌట్ పుట్టింగ్ ఎనీ బడ్జెట్ ఫ్రమ్ మై సైడ్. ఆ తర్వాత నేను మా ఓన్ వైఫ్ని పెట్టి నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. నేను టైటిల్స్ చెప్తాను తర్వాత. మై వైఫ్ ఈజ్ ఎ పంజాబీ, షీ ఎంకరేజ్ మీ అ లాట్. ఇప్పుడు తను ఏమంటుందంటే, మీ సార్ వాళ్ళతో మాట్లాడు, మనం ఏదో ఒకటి చేసి 10 lakhs బడ్జెట్ పెడతాం, మంచి ఫిలిం చేద్దాం ఉంటుంది సార్. సో వైఫ్ అనే మాట ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ ఎట్ ఎనీ స్టేజ్, రైట్? స్కూల్లో ప్రిన్సిపల్ మ్యామ్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, నా లైఫ్లో మా వైఫ్ అవ్వచ్చు, సార్ లైఫ్లో వాళ్ళిద్దరు లైఫ్లో మేడం. ఎప్పుడు క్రెడిట్ తీసుకోరండి దేనికి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఒకసారి మ్యామ్ నించొని అందరికీ హాయ్ ఇలా నించాలి. పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈవిడిచ్చిన సపోర్ట్ వల్లే వీళ్ళు ఇన్ని నాళ్ళు ఇలా సస్టైన్ అవుతున్నారు. టాలెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, బట్ సపోర్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, రైట్? సో నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దట్ లైఫ్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఫ్యూచర్లో చేస్తాను ప్రాజెక్ట్స్. ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ మై ఓన్ ఫిలిమ్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ప్రేమ్ రజన్ అండ్ ప్రేమ్ కమల్ అండ్ ఆల్. బట్ కమింగ్ టు అదర్ సైడ్ ఆఫ్ ద లైఫ్, నేను జాబ్కి వెళ్ళిపోయి హ్యాపీ డేస్ చూసి మళ్ళీ స్టూడెంట్ లైఫ్ కింద వద్దాం అనుకొని నేను చదువు ఆపేసి +2 తర్వాత బైక్ మెకానిక్ నా కెరీర్ స్టార్ట్ చేసి మళ్ళీ డిగ్రీ చేసి హ్యాపీ డే సినిమా చేసి ఓలే చదవాలి, అలాగ అందమైన అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని అనిపించేది అప్పుడులో. కానీ నేను జాయిన్ అయింది MCA. సో
అందరూ ఊరి నుంచి వచ్చారు. బట్ ఓకే, దట్ లైఫ్ హ్యాస్ వెంట్ త్రూ. బట్ ఒకటి మాత్రం చెప్తాను, యు ఆర్ ఎంజాయింగ్ దిస్ లైఫ్. ఇప్పుడు ఎంజాయ్ చేయండి. ఇది బీబీఏ ఎంబీఏ కాలేజా? రెండు ఉన్నాయా? బీబీఏ అండ్ ఎంబీఏ, బీసీఏ. ఓకే ఓకే, యూజీ. సో మ్యామ్, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ as a negative, బట్ యు ఆర్ సో ప్రెటీ. ఇంత అందమైన ప్రిన్సిపల్ మ్యామ్ ఉంటే స్టూడెంట్స్ ఎందుకు ఎలాంటి ఈవెంట్స్కి రారు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి, మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ నేను చూసాను అక్కడ 2 benches లో మ్యాన్స్ కదా కూర్చున్నారు, అందరూ మీ టీచర్సే కదా, వాళ్ళు కూడా పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి. ఎవ్వరు వాళ్ళ కళలను వదలొద్దు. మీరు ఎందులోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళండి, కానీ మీకు ప్యాషన్ ఉంటే, యాక్టింగ్ ఉంటే చిత్తరంజన్ సార్ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే నేను అన్నీ వదిలేశాను, కానీ ఆ రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను. రా నా స్క్రీన్ నేమ్ అభినయ్, మై యాక్చువల్ నేమ్ ఇస్ అశ్విన్. రా ఇప్పుడు రా వస్తూ ఉంటారు, నేను వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాను. సో నేను చెప్పేది ఏంటంటే, స్టూడెంట్ లైఫ్, సినిమా లైఫ్ కనెక్ట్ చేసేది ఇదే కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం. ఇఫ్ యూ టేక్ ద డెసిషన్ కరెక్ట్లీ, టేక్ అ వెరీ విజిలెంట్ డెసిషన్. పేరెంట్స్తో సంప్రదించండి, ఏమైనా చేయండి. మీరు చిత్తరంజన్ సార్ దగ్గరికి మాత్రం రావాలనుకుంటే దట్ వుడ్ బి యువర్ కరెక్ట్ డెసిషన్ ఫర్ షూర్. ఎందుకంటే మీరు ఎక్కువ మనీ పెట్టక్కర్లేదు, మీరు పెట్టిన ప్రతి పెన్నీకి యూ విల్ గెట్ ద వర్త్ బ్యాక్, రైట్? సో విత్ దిస్ ఐ వాంటెడ్ టు ఎండ్, అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద బెస్ట్ టు ప్రేమ్ రంజన్ అండ్ ప్రేమ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటివరకు మనం అందరినీ కలిసాం, బట్ వీఆర్ మిస్సింగ్ వన్ ఇంపార్టెంట్ పర్సన్, ద క్వీన్ ఆఫ్ ద డువో టాలెంట్, అమ్మ, హిస్ మామ్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ? ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఏదైనా పర్లేదు. మాటలు లేవు, చేతలేవు, ఏం మాట్లాడతావో చెప్పు అనుకో. మైక్ మూతేరికి తెచ్చింది. సాయినాథ్ తిను కూడా నా ఇన్స్టిట్యూట్లో సీనియర్ స్టూడెంట్ అండి, చాలా సిన్సియర్ సీనియర్ స్టూడెంట్. తిను యాక్టింగ్ కోర్సులో అయిన వెంటనే హీరో క్యారెక్టర్ వచ్చింది. ఆ ఫిల్మ్ ఏంటది? ఫిల్ము హీరోగా చేసావు, లవ్ యూ రా, దానికి హీరోగా చేశాడు. ఇప్పుడు ఫిలిం డైరెక్ట్ చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, రిలీజ్ కాబోతుంది త్వరలో. తన పేరు ఒక్కసారి అందరూ చప్పట్లతో తనకి ఆహ్వానించండి, సాయినాథ్. హలో అండి, నేను నా చిన్నప్పుడు నాకు ఊహ కూడా తెలియదు సరిగ్గా, అప్పుడు జాయిన్ అయ్యాను ఆయన దగ్గర. ప్రేమ తమ్ముళ్ళని చూస్తాను వాళ్ళని, ఇన్ని బుడ్డోడా అంటాను అప్పుడప్పుడు. సో చాలా నేర్చుకున్నాను, నాకు తెలియని చాలా నేర్చుకున్నాను. అండ్ ఆయన వాళ్ళ ఇంట్లో, అంటే అది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఉంటుంది నాకు, అదేదో ఒక మన ఇంట్లో మన చుట్టాల ఇంటికి వెళ్తున్నట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గేమ్స్ అదిరిపోయింది, ప్రేమ నా బొరదొప్పింది. ఓకే, బాగా చేసావురా ప్రేమ్. అండ్ సార్ మీ లుక్ బాగుంది. అండ్ సారీ ప్రేమ్, సారీ సార్, మీరు ఎవరు కూడా సార్ మీ లుక్ అదిరిపోయింది ఆ విలన్ చేయడం. అండ్ మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి, డెఫినెట్గా సినిమాని బాగా పబ్లిష్ చేయాలి మీ అందరూ. ఎందుకంటే చాలా రేర్గా కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి అడుగు పెడతా ఉంటారు. కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తేనే జనాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. మీరందరూ డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ అందరూ చూసి బాగుంటేనే షేర్ చేయండి. డెఫినెట్గా బాగా తీస్తాడు మా ప్రేమ, బాగుంటే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. చాలా కష్టపడతారు, ఎప్పటి నుంచో ఈయన దగ్గర 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఎంతో మంది స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పి వాళ్ళని హైయర్ స్టేజ్కి తీసుకెళ్లారు. కానీ చాలామంది మేబీ చెప్పకూడదు తెలియదు, కృతజ్ఞత అనేది చాలామందికి ఉండదు. లేకపోయినా ఆయన చెప్తూనే వెళ్ళారు, అందరికీ టీచ్ చేస్తూనే వెళ్ళాడు. నేను మాత్రం మర్చిపోయాను సార్ మిమ్మల్ని. ఎప్పుడైనా నాకు మర్చిపోకూడదు. అండ్ థ్యాంక్ యూ సార్, తెలియని చాలా చెప్పారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి యాక్టర్గా, ఒక మంచి స్కిల్ ఉన్న డైరెక్టర్గా అందరూ మెచ్చుకుంటున్నారంటే వన్ ఆఫ్ ద రీజన్ మీరే సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చిన్నప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నానండి. చిన్నప్పుడు చిన్న చైల్డ్ క్యారెక్టర్స్ చేశాను. నా 3rd క్లాస్ నుంచి ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్స్.
అండ్ చక్రం అని, జై చిరంజీవ, పరుగు ఇలాంటి వాటిలో చేశాను. అండ్ చాలా గ్యాప్ తీసుకుని ట్రైనింగ్ అయ్యి మళ్ళీ మెయిన్ లీడ్గా చేద్దామని చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఒక 3 మూవీస్లో హీరోగా చేస్తున్నాను అండ్ దే ఆర్ ఎట్ టు రిలీజ్. అండ్ ఒక ఫిలిం, ఓటీటీ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నాను, బీ హ్యాపీ బర్త్డే అని. అండ్ దానిని కూడా ఎంకరేజ్ చేయలేదు, నేను కూడా కొత్తండి. మర్చిపోయాను, వాడు మా దానికి డిజైన్స్ లైక్ టైటిల్ డిజైన్స్ అవన్నీ చేశాడు. మల్టీ టాలెంటెడ్. అండ్ ప్రేమ్ నాకు చాలా సజెషన్స్ ఇచ్చేవాడు. ఎప్పుడేది ఉన్నా వీళ్ళ ముగ్గురిని నేను సజెషన్స్ అడుగుతాను. డెఫినెట్గా వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో, నా కాంటాక్ట్ లిస్ట్లో వీళ్ళు ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో నేను ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సపోర్ట్ సేనా టీమ్. పవన్ కళ్యాణ్ ఉన్నంత క్రేజీ ఈ నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు రాబోయే ప్రతి ఈవెంట్కి, అంటే ప్రతి గ్లిమ్స్ కానీ ట్రైలర్స్ కానీ అన్నిటికీ మీ సపోర్ట్ కావాలండి. తను మీకు ఇస్తాడు, తీసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మా ఫిలింలో, సేనా ఫిలింలో చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ 4 ఉన్నాయి. అందులో చాలా గొప్ప క్యారెక్టరు, అద్భుతంగా పండించిన క్యారెక్టరు. నా ఇన్స్టిట్యూట్లో చేరిన కొన్ని రోజుల్లోనే అద్భుతంగా చేశారు. అతనికి మంచి అవార్డు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆయనే సత్యనారాయణ గారు. సత్యనారాయణరావు. స్క్రీన్ మీద మాత్రం నా పేరు విఎస్ నారాయణరావు ఉంటుంది. ముందుగా మా గురువు గారు చిత్తరంజన్ గారు, వారి ధర్మపత్ని కమల్ గారికి నమస్కారాలు చెప్తూ నేను మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నాకు కూడా అసలు ఒక అంటే మామూలుగా వండని కూర ఎలా ఉంటుందో అలాగే ఉండేవాడిని. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నమ్మరండి, అసలు 10 రోజుల్లో నన్ను మలిచేశారు ఆయన. 11వ రోజు మాకు షూటింగ్ మొదలైపోయింది. దానిలో మేము రిజ్యూమ్ చేశారన్నమాట. అసలు మాలోనే ఎంత టాలెంట్ ఉంటుందా అన్నంతగా మా చేయించారు మా చిత్తరంజన్ గారు. తర్వాత మా ప్రేమ్ కమల్ ఉన్నాడు, మా డైరెక్టర్ గారు. ఆయన రాత్రి 12-1 గంటల వరకు కూడా మా షూటింగ్ చేయించేశారు. మేము చేసిందంతా కూడా హాట్ సమ్మర్ మేలో చేసాము. చాలా టఫ్ సిచ్యువేషన్ అది, ఎండనక వాననక చేసినట్టుగా ఉంది ఆ రోజున. కాకపోతే అందరం, నాతో పాటు మా ఆర్టిస్ట్ అందరూ చాలామంది చేశారు. అందరం చాలా కష్టపడ్డాం. ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూస్తుంటే నాకు చాలా బాగుంది అనిపించింది. అసలు మేమైనా ఇంత బాగా చేసామన్నంతగా అనిపిస్తుంది దానిలో. మా గురువు గారికి, మా డైరెక్టర్ గారికి, తర్వాత మా ఎడిటర్ ఉన్నారు ప్రేమ్ రంజన్. ఇదే సినిమా ఎంత బాగా తీసినా ఎడిటింగ్ చేయడంలో గొప్పదనం ఉంటుందంటారు. సో ఆ ఎడిటింగ్ కూడా ఎంతో బాగా చేశారు ఆయన. సో మమ్మల్ని అందరూ ఎంతో బాగా చూపించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అతను ఒక అడ్వకేట్, హైకోర్టు బిజీ ఉన్న అడ్వకేట్. ఎలాంటి కేసునైనా అవలీలగా సాధించే అడ్వకేట్. వాళ్ళ అబ్బాయిని నా దగ్గరికి జాయిన్ చేయడానికి తీసుకొస్తే, మీరు కూడా జాయిన్ అవ్వండి యాక్టింగ్లో, మీరు చాలా బాగుంటారు అన్నాను. ఆయన నమ్మలేదు. నేనే దమాయించి జాయిన్ చేసి ఆయన క్యారెక్టర్ ఇచ్చాను. రేపు మీరు సేనాలో చూస్తే ఆ క్యారెక్టర్ హై భలే ఉంటుంది. ఫుల్ కమెడియన్, అంటే కామెడీతో కూడుకున్న గొప్ప క్యారెక్టరు. ఆయనే సాయి ప్రసాద్ గారు. ప్లీజ్. సీనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. సారు మాకు కొన్ని వేరే పరిస్థితుల వల్ల సార్ పరిచయం అయితే మా అబ్బాయి జశ్వంత్, ఆ అబ్బాయిని జాయిన్ చేద్దామని చెప్పి ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చాను. సార్ మీరు కూడా చేరండి అని చెప్పి సార్ చెప్పారు. సార్ ఈ పర్సనాలిటీకి సినిమాలు ఏమన్నా అసలు సెట్ అవుతుందా అని అడిగాను. లేదు మీరు చేరండి, మీరు ఖచ్చితంగా మీకు మంచి క్యారెక్టర్స్ పడతాయని చెప్పి నన్ను కూడా జాయిన్ చేసుకొని నాకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ సేనా మూవీలో ఆయన 2 సీన్లతో మీది మొదలు పెడతానని చెప్పి రాసి మొదటి నుంచి చివరి దాకా ఆయన పక్కనే అట్టు పెట్టుకున్నాను. నన్ను విలన్కి దొంగ సలహాలు ఇచ్చే లాయర్ క్యారెక్టర్ చేశాను. దీంట్లో ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆయనకి ఏం కావాలంటే అవన్నీ సజెషన్స్ ఇచ్చే క్యారెక్టర్ చివరి దాకా అట్టు పెట్టుకొని మొత్తం చేయించారు నా చేత. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ నా పిల్లల లాంటి వాళ్ళు ప్రేమ్ రంజను, ప్రేమ్ కమలు, వీళ్ళకు కూడా ఎప్పుడు బాగా ఉండాలని నా ఆశీస్సులు. ఎందుకంటే అభినందనలు తెలపడం బాగుండదు ఈ వయసులో, ఆశీస్సులు ఇవ్వటం అనేది చాలా బాగుంటుందని నా బతుకు.
ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొక క్యారెక్టర్ అండి, ఇందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అక్కడ చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయంటే తననే పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి వేయడంలో తను స్పెషలిస్ట్. అతను సినిమాల్లో సుమన్ గారైతే స్టేజ్ మీద వెంకటేశ్వర స్వామి వేయడం స్పెషలిస్ట్. ఆయన నా ఇన్స్టిట్యూట్లో చేరిన కొన్ని రోజులకే మంచి క్యారెక్టర్ చేశాడు. అది కూడా బ్రహ్మాండమైన క్యారెక్టర్. హరినాథ్ గారు రావాల్సిందిగా మనవి. ఆయన డాన్సర్ కూడా. బేసిక్గా క్లాసికల్ డాన్సర్ కూచిపూడి, బట్ ఒక డాన్సే కాదు యాక్టింగ్లో కూడా నేను రావాలని ఒక అనుకొని హైదరాబాద్ రావడం జరిగింది. నాది విశాఖపట్నం. హైదరాబాద్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే కళాకృష్ణ ఇన్స్టిట్యూట్, మా గురువు గారు చిత్తరంజన్ గారు అని తెలుసుకున్నాను. సో ఆయన దగ్గర జాయిన్ అయిన కొద్ది రోజులకే నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో అవకాశం నుండి కమల్ గారికి, అలా మా హీరో నిరంజన్ గారికి, అలాగే టీంకి సపోర్ట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సేనా మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను. కనిపిస్తున్నారు కదా మీ అందరికీ, మమ్మల్ని భయపెట్టేస్తారు చిత్తరంజన్ గారు. మేమందరం భయపడే క్యారెక్టర్లు ఆయనకి, అంత బాగా చేయించారు. ఓకే అండి, నా క్యారెక్టర్ రివీల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. అది శంకర్ గారి కథ అన్నారు అంతే. మీరు తర్వాత చూడండి. ఈ ఫిలింలో మా హీరోయిన్ రాలేదు, ఇంకా లేడీ క్యారెక్టర్స్ చాలా మంది రావలేకపోయారు ఈ మార్నింగ్ పెట్టడం వల్ల. ఒక అమ్మాయి హర్షిత తెలుగు నా స్టూడెంట్ అండి. గతంలో నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం లిరిక్స్ లో తను జాబ్ చేస్తుంది. చాలా మంచి యాక్టర్ అండ్ డాన్సర్. ఇందులో ఒక మంచి కీ రోల్ చేసింది. పేరు హర్షిత భరద్వాజ్. Please support Sena. Thank you. అందరు నన్ను మామూలుగా మా ఫ్రెండ్స్ అందరూ అర్జున్ దాస్ అంటారు, జూనియర్ అర్జున్ దాస్. తర్వాత వచ్చేసి ఒకరోజు సారు మాది పోస్ట్ ప్రొడక్షన్ ఆఫీస్ ఉంది, సెన్సర్ స్టూడియోస్ అని. ఒకరోజు సార్ మా ఆఫీస్కి వచ్చి ఒక చిన్న మా ఎడిటింగ్ వర్క్ ఉందా, ఆ రోజు నాకు సార్ మాటిచ్చాడు, నీకు మంచి లీడ్ క్యారెక్టర్ ఇస్తాను నెక్స్ట్ డే సినిమాలో అని చెప్పేస్తున్నాను. అన్నట్టుగానే దాంట్లో గని అనే క్యారెక్టర్ తో నేను మీ ముందుకి రాబోతా ఉన్నాను. ఆ క్యారెక్టర్ నేను చేశాను. ఎందుకంటే సార్ పరిచయం కూడా నాకు ఏంటంటే వితిన్ 10 days ఓన్లీ, 10 రోజుల్లోనే సార్ ఏంటి, సార్ దగ్గర మనం ఎలా ఉండాలి, మెయిన్ సార్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లైన్ ఉంటేనే సార్ అంటే డిసిప్లైన్. ఈ రెండు క్రమశిక్షణ లేనిదే అది ఎవరినైనా సరే, అది ఇన్స్టిట్యూట్ కానీ లేదా ఏదైనా సరే, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రమశిక్షణలో సార్ దగ్గర నుంచి నేర్చుకునేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే డిసిప్లైన్. సార్ చెప్తా ఉంటారు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఖచ్చితంగా నెక్స్ట్ మూవీలో కూడా మీకు ఛాన్స్ అనేది ఉంటాయని చెప్పేసి అన్నారు. ఫస్ట్ నా సెకండ్ మూవీ, ఫస్ట్ నేను తమిళనాడులో చేశాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ తమిళ ఇండస్ట్రీ. నేను తర్వాత సెకండ్ మూవీ వచ్చేసి సార్ మూవీ చేశాను. సార్ మూవీ చేసిన తర్వాత ఒక 3-4 మూవీస్ చేశాను. కానిస్టేబుల్ క్యారెక్టర్ 53, ఎన్టీఆర్ క్వశ్చన్ షూట్ జరుగుతుంది ఇప్పుడు, అదొక సినిమా. దాని తర్వాత కొత్తగా లీడ్ ఒక వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ చేస్తున్నాను. దీనికి నేను నన్ను ప్రోత్సహించిన ప్రాంతం వారికి, దాని తర్వాత ప్రేమకలం బ్రోకి, ప్రేమరంజన్ బ్రోకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా దీనికోసం ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎంత కృషి చేశారంటే దాన్ని వాళ్ళిద్దరిలో నేను చూశాను. వాళ్ళిద్దరిలో ఎలా చేశారు, దాన్ని ఎలా అవుట్పుట్ బయటికి తీసుకురావాలని చెప్పి ఎంత రాత్రి పగల్లో కష్టపడ్డారు. ఒక్క రోజు షూట్ ఆగిపోయిన దానికి ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాం. అట్లా ఎన్నో స్ట్రగుల్స్ పడి ఈ రోజు బెస్ట్ గ్లిమ్స్ ఈ రోజు మనం రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మంచి సక్సెస్ అవ్వాలని చెప్పేసి అద్భుతంగా దీన్ని ముందుకి తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Prem Ranjan has something to say. He would like to share a few words, please. ఓకే, ముందుగా అందరికీ మళ్ళీ థ్యాంక్స్. ఇంతసేపు మా కోసం వెయిట్ చేసినందుకు. మీరు లోపల తిట్టుకుంటున్నారు, బాగా అర్థమవుతుంది ఫేసెస్ చూస్తే. బట్
ఇంకా ఆపేస్తాం, ఒక 5 minutes ఆపేస్తాము ప్రోగ్రాము. నేను ముందు స్పీచ్ చెప్పినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఏంటంటే ఇది మేము అందరం చేసే ఒక కొత్త సినిమా, మా వెనకాల మీరు ఉన్నారనే ధైర్యం మాకు ఎప్పుడూ ఉండాలి. మా సినిమాని #షేనా మూవీ అనే #ని మీరు అందరూ వైరల్ చేయండి. మీరందరూ మీ ఇన్స్టా అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్లో షేర్ చేయండి. అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇందాక అంజన్ గారు చెప్పినట్టు ఆ పవర్ మీకు తెలియదు, ఆ పవర్ ఓన్లీ మాకు మాత్రమే తెలుస్తుంది. ఒక కొత్త ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకే తెలుస్తుంది. మీరు అందరు సపోర్ట్ ఉంటుందని చాలా కోరుకుంటున్నాను. ఉంటుందా? ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. #షేనా మూవీ ఇది కొంచెం మీరు అందరూ పుష్ చేయండి, పుష్ చేస్తానని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఒక్క నిమిషం ఎడిటర్గా మాట్లాడతాను. ఇప్పుడు దాకా హీరోగా మాట్లాడాను, ఒక్కసారి ఎడిటర్గా మాట్లాడుతాను. ఈరోజు ఈ ఫిల్మ్స్ చూడడానికి కానివ్వండి, రేపు సినిమా చూడటానికైనా కానివ్వండి, దాని వెనకాల ఉన్న అవుట్పుట్ నాది ఒక్కరిది కాదు, నా వెనకాల ఉన్న నా ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఫణీంద్ర, జేపీ, సుమంత్, లేవి భరత్, జయప్రకాష్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళెవ్వరు లేకుంటే ఈరోజు ఇంత అవుట్పుట్ రాదు. అందులో చూసిన విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఏదైనా కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా మీ ముందు జరుపుకోవడానికి ఒక ఈవెంట్ అసోసియేషన్ ఉంది. అది నేను అనౌన్స్ చేసే ముందు తిను మా ఫణీంద్ర అని ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ హెడ్ అనమాట. తను కూడా ఈ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ చేశారు. మీరు మూవీ చూశాక తన స్కిల్ కూడా మీకు బయటపడుతుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ ఫైనల్గా ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగడానికి కారణం ది టాంజెంట్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్. వాళ్ళకు చాలా చాలా క్లోజ్, అంటే ఒక బ్రదర్ అనుకోండి. వాళ్ళిద్దరు ఇప్పుడు మేమిద్దరం ఎలాగో వాళ్ళిద్దరు లేకపోతే ఈరోజు ఈవెంట్ ఇంత ఘనంగా జరగదు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు అబ్బు అండ్ ఆకాష్ గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మీ ఇద్దరు లేకపోతే ఇంత ఈవెంట్ గ్రాండ్గా జరిగేది కాదు. అండ్ వాళ్ళకి మైక్ ఇచ్చే ముందు మన గణేష్ పవన్ నిన్నటి నుంచి ఈరోజు దాకా ఇప్పుడు వెళ్ళే వరకు మీలో ఒకడు గణేష్ బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇద్దరు యాంకర్స్ పేరు నాకు తెలీదు, సారీ, బట్ చాలా థ్యాంక్ యూ, మంచి ఎనర్జీ తెచ్చారు. అండ్ లాస్ట్ వాళ్ళకి ఇచ్చేసి క్లోజ్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ గెస్ నేను ఈవెంట్ స్టార్టింగ్ నుంచి మీరు నన్నే చూస్తున్నారు. ఐ మీన్ ఐఎమ్ ఆన్ ద స్టేజ్, ఐఎమ్ ఆన్ ద మైక్, బట్ సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మీరు ఓ వేసుకుంటారో అంటారో మీ ఇష్టం. I'll not introduce, he has to introduce himself, please. హలో, ఆకలి కదా. ఓకే, కైండ్ ఆఫ్ సినిమా ఆకలి వల్లనే ఐ స్టార్టెడ్ దిస్. బేసికలీ ఐఎమ్ అ మ్యూజిక్ డైరెక్టర్. మీరు చరిత కామాక్షి, గీతా శంకరం అనే మూవీస్ మీరు మేబీ వినే ఉంటారు, చిన్నవి. సో సమ్వేర్ నాకు ఈ టెక్నీషియన్స్ చిన్న వాళ్ళందరూ ఇట్స్ లైక్ వాళ్ళ అన్నోన్ స్టోరీస్, వాళ్ళ హార్డ్ వర్క్ అదంతా బయటికి తీసుకురావాలి. దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ స్వీట్ స్టోరీస్. సో అండ్ హీ ఈజ్ ఆకాష్, హూ ఐ మెట్ హిమ్ లాస్ట్ August 24th. అండ్ పీపుల్ సే దట్ మేమిద్దరం చెడి బడీస్ అని అనుకుంటారు. So we are not. We met just like past 1 year back. So somehow our duo made up to we decided to start a podcast called Unmuted. దాని నుంచి స్లోగా లైక్ ఒక్కొక్క ఆర్టిస్ట్, ఒక జనరల్ ఆర్ట్ చేసే ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ మూవీ రిలేటెడ్ వాళ్ళ చిన్న పాడ్కాస్ట్ చేస్తూ టుడే వీఆర్ హియర్. And thanks to Prem Kamal garu and Chitranjan sir, thank you so much maaku event host cheyadaniki chance ichinanduku. And yeah, everything starts from a seed antaru kada. So this is our seed. One day mee pedda movie ki malli Tangent Factory ingo grand event conduct cheyalantunna. So Sena, #Sena movie, please tag it Instagramలో అండ్ యూట్యూబ్లో మూవీ ప్రమోషన్స్ మా ఛానల్లో కూడా వస్తుంటాయి. సో ప్లీజ్ ఫాలో అస్. అక్కడ మా అక్కడ ఉంది. సో స్కాన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అప్డేట్స్ అబౌట్ దిస్ మూవీ. సో యా, థ్యాంక్ యూ. ఆకాష్, యూ వాంట్ టు సే సంథింగ్ ఇన్ ద లాస్ట్?
మంచిగా కేక్ అంతా అయిపోయింది. లాస్ట్కి చెరీ ఆన్ ద కేక్ అంటే యూ హ్యాడ్ దట్ చెరీ ఆన్ ద కేక్, యూ యాక్చువల్లీ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. సో ఓకే, వాడు నా గురించి పెద్దగా ఏం చెప్పలే, ఐ జస్ట్ గో ఇన్ విద్ ఇన్ అ మినిట్. ఐఎమ్ ఆకాష్, హాయ్ ఎవ్రీవన్. ఇది ముందు చెప్పాలి, నేను ఎండ్ ఆఫ్ ద షోలో చెప్తున్నా. సో బై ప్రొఫెషన్ ఐ ఆమ్ సీనియర్ ఫ్రాడ్ అనలిస్ట్ అండ్ హోస్టింగ్. ఐ ఆమ్ అన్ ఆర్టిస్ట్ యాజ్ వెల్. ఐఎమ్ మండాల ఆర్టిస్ట్, మూవీ కాదు, స్కెచింగ్. ఐఎమ్ అ మండాల ఆర్టిస్ట్, ఐ డూ పాడ్కాస్ట్, ఐ హోస్ట్, అంతే. ఐ కాంట్ యాడ్ మోర్, ఇంకా బాగోదలుగా ఓవర్ క్వాలిఫైడ్ అనుకుంటారు. అండ్ ఫస్ట్లీ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్. అండ్ దానికి ముందు హ్యూజ్ థ్యాంక్స్ టు దిస్ గై. 1 year ముందు వీ మెట్ ఇన్ అ ర్యాండమ్ అవుట్ ఆఫ్ ద బ్లూ అండ్ ఐ నెవర్ నో దట్ ఐ క్యాన్ హోస్ట్ బికాస్ నాకు స్టేజ్ ఫియర్ ఉంది. ఎస్, కాళ్ళు లోపల నొత్తున్నాయి. ఐ కాంట్ సే దట్ తడబడుతున్నాను దాని గురించి. బట్ ద ఓన్లీ రీజన్ ఐ కవర్ అప్ ఇస్ whenever I get nervous, I just give a smile. And that smile is equal to my nervousness, which is people em anukuntaru kada, okay guy, like you know, he's very confident enough or whatever it is. But thank you Abu, you have been great pillar for the channel, ante founder, co-founder, like captain of the ship kada. Yeah, ma channel ki he's the captain of the ship. And we do have a channel, YouTube, Instagram, do follow and do show all your love to the movie. Please start trending #Sena movie, and also please follow our channel. You will get more updates about all the artists around Hyderabad and about the movie promotions. And yeah, Chitranjan sir have to say a few words. I'll hand over the mic to him. ఈ సక్సెస్ వెనుక అద్భుతమైన వ్యక్తి, ఈ సక్సెస్కి కారకులైన అద్భుతమైన వ్యక్తి. ఇక్కడ మేము కూర్చోవడానికి, ఇక్కడికి రావడానికి చాలా ముఖ్యమైన కారకులు ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధినేత CEO శ్రీనివాస్ గారికి ఒక్కసారి అందరూ భారీగా చెప్పండి చెప్పాలి. ఇంకా కంటిన్యూ శ్రీనివాస్ గారికి చాలా అయిపోయింది. తొందరలో శ్రీనివాస్ గారు నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇందాకే మాట్లాడాము, నాతో మాట్లాడారు, మేము ఇంకా డిస్కస్ చేయవలసి ఉంది. శ్రీనివాస్ గారు ఆల్రెడీ అక్కడ అమీర్పేటలో ఉన్న వాళ్ళ ఫస్ట్ మైండ్స్లో నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టి 4 రన్ చేశాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇందాకే చెప్పారు, మనకు మంచి ప్రాజెక్ట్ చేయాలండి అని. మీరందరూ ఈలోగా మంచి మంచి ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళు నా నంబర్ తీసుకోండి, నాకు కాల్ చేయండి. ఎవరికైనా కావలిస్తే మన ఇన్స్టిట్యూట్ నంబర్ 9032, ఎవరికైనా కావలిస్తే తీసుకోండి, లేదంటే సార్ని అడిగి తీసుకోవచ్చు. బెస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు.